అదంతేలే మనకి లైవ్ లో పెట్టండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో మనం ఒక వచనం చదువుకుందాం. దానికి ముందుగా మా యొక్క సహోదరులు జాషువా గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి వచనం చదువుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రము తండ్రి. కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మహిమ ఘనతకు అర్హుడా మా దైవమా, మీకు స్తోత్రమయ్యా. గడిచిన కాలం అంతా కూడా మీ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి క్షేమముగా సురక్షితముగా మీరు మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో తండ్రి, ఈ చర్చా కార్యక్రమానికి దేవా మేమందరము లోనికి వెళుతుండగా తండ్రి, మీరే మీ ఆత్మ చేత మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. పాటల యందును జరగనైన ప్రతి కార్యక్రమం అంతటిలో మీరే మాతో మాట్లాడండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ మీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు నామాన ఆహ్వానం పలుకుతున్నాం. ఒక వచనం చదువుకొని ఈ కార్యక్రమం మనం ప్రారంభించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదువుకుందాం. We are going to read Philippians chapter 2 verses 8 and 9. నేను ఇంగ్లీష్ లో చదువుతాను, మా బ్రదర్ తెలుగులో చదువుతారు. Philippians chapter 2 verses 8 and 9. He means Jesus. యేసుక్రీస్తు గురించి it's saying about Jesus. This is about Jesus. He humbled himself in obedience to God and died a criminal's death on a cross. Therefore, God elevated him to the place of highest honor and gave him the name above all other names. 8-9. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రతి నామమునకు పై నామమును యేసు నామానికి ఈ భూమి మీద పరమందు అనుగ్రహించబడి ఉన్నది. హల్లెలూయా. ఈ పాట పాడుకుందాం. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము అనే పాటను అందరం కలిసి పాడుకుందాం. అందరం కలిసి ఉత్సాహంగా ఈ పాట వచ్చిన వారందరూ సంతోషంతో దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అన్ని నామముల కన్న పై నామము యేసయ్య నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసునామము, యేసునామము జయం జయము, సాతాను శక్తులు లాయం లాయము. ఓ యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము.
ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. పాపము నుండి విడిపించును మన యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి తప్పించును, రక్షించును క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసును నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లాయం లాయము. ఓ యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లాయం లాయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారం ఇచ్చిన శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయము నిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చెను జయశీలుడైన యేసు నామము. పాడుగా యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లాయం లాయము. ఓ యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన పాడేదము. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన పాడేదము. స్తుతి గణ మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడెదము. జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేసెదము. జయ ధ్వజమును పైకెత్తి కేకలతో ఆమేన్. స్తోత్రనాదము చేయుదము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లాయం లాయము. ఓ యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నపై నామము యేసయ్య నామము. కలిసి పాడతాం. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లాయం లాయము. యేసు నామము
జయం జయము సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అలాగే మరి ఒక పాట పాడుకుందాం. ఆపత్కాలమున ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను. సౌండ్ తగ్గించిపెట్టు. ఈ పాట కూడా మనకు వచ్చిన బాగా తెలిసిన పాట ఇది. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు చాటున నన్ను దాచెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణ దుర్గము, నేను ఎవరికి వెరతును. ఇదేందా వెరతును? హల్లెలూయా. ఓకే, నిజమే. నేను పాట చూపిస్తాను. Hope you're all enjoying. దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ఈ పాటను కూడా అందరం కలిసి పాడుకుందాం. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు. ముదిమి వచ్చే వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు. ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు. ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. నీవు కాక వేరే ఆశ నాకు లేనే లేదు. నీవు గాక వేరే ఆశ నాకు లేనే లేదు.
నిత్యము నీపై ఆడుకొని నిశ్చింతగా సాగేదా. నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగేదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. లెక్కించలేని అద్భుతములు అప్పువతో చేసిన దేవా, లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి చెల్లింతును. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను నీకు అర్పిస్తును. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు, స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆపత్కాలమున అవును నాయనా, తన పర్ణశాలలో నీ పర్ణశాలలో మమ్మల్ని అందరూ దాచినావు తండ్రి. మాటునా నన్ను దాయము. ఆశ్రయమున తన పర్ణశాలలు దాచెను. తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. కలిసి పాడదాం. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, నిన్న నేడు నిరంతరము మారినటువంటి దేవా, నీవే ఎన్ని యుగాలకైనా దేవుడవు, దేవుడవు, దేవుడు సత్య స్వరూపకు దేవుడవు తండ్రి. మరణము వరకు తండ్రి నీవు తగ్గించుకొని శరీరధారి అయి మనుషులుగానే వచ్చినప్పటికీ తండ్రి, మరణం వరకు నీవు తగ్గింపుని మానవ జాతికి, నీవు మానవులకి నీవు నేర్పించావు ప్రభా. అందుకనే యేసు నామం అన్ని నామముల కంటే మిన్నైన నామముగా హెచ్చించబడిన తండ్రి. అట్టి నీ నామానికి, అట్టి నీ గణనీయ నామానికి కోట్లాది కొలది స్తుతులు చెల్లిస్తూ తండ్రి, ఇంకా జరగవలసినటువంటి యొక్క కార్యక్రమం అంతటిని కూడా నీవే ఆశీర్వదించండి. ఎందరైతే ఈ ఆరాధన సమయంలో తనివి తీర మనస్ఫూర్తిగా నిన్ను కొనియాడి నీ నామాన్ని మహింపరుచున్నారు, వారిని వారి కుటుంబానికి సమృద్ధి అయిన ఆశీర్వాదాలు దయచేయమని, మాట్లాడబోయే నీ దైవదాసులను నీ జ్ఞానము చేత, నీ అభిషేకము చేత నింపమని నజరైడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 వీక్షకులారా, సాయంకాలపు చర్చా కార్యక్రమానికి స్వాగతం. చర్చలో పాల్గొనే ముందు ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ ప్లే చేస్తాను. దయచేసి అందరూ ఆ వీడియో క్లిప్పింగ్ వినండి. ఈరోజు మనము వేదాలలో జంతు బలి ఉందా లేదా చూద్దాము. అలాగే మనుష్యులను కూడా వీరు బలిగా అర్పించేవారు, అవి కూడా చూద్దాము. టైం ఉంటే అశ్వమేధ యజ్ఞం కూడా చూద్దాం ఈరోజు. నేను అందరికీ దేవుడిని కదా, మరి మీరు కల్పించుకున్న దేవుడి పేరేంటి? ఒకటండి యెహోవా గారు, మేము మా దేవుళ్ళని కల్పించుకోలేదండి. యాక్చువల్ గా నా ధర్మం గురించి చెప్పాలంటే, ఈ సృష్టి మొదలయ్యి, అంటే ఈ భూమి మీద సృష్టి మొదలయ్యి 197 కోట్ల సంవత్సరాలు అయిందండి. ఇది కాకుండా కొన్ని కోట్ల విషయాలు ఉన్నాయని మా గ్రంథాలు చెప్తున్నాయి. ఇంకోటి, మా గ్రంథాలు అంటారా, ఒక పుస్తకం కాదండి, వందలు వేల పుస్తకాలు ఉన్నాయి. వాటిని చదవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఒక రీడింగ్ చేయడానికి ఒక 30 సంవత్సరాలు పడుతుందండి. ఇది కాకుండా మా పరమాత్మ ఎవరైతే ఉన్నారో తాను ఇది సృష్టి అంతా చేయడానికి పెద్ద కష్టపడిన అవసరంలా, తాను సంకల్పం చేసుకుంటే తక్కువని సృష్టి జరిగిపోతుంది అనమాట. సో మీరు అడగొచ్చు, ఆ దేవుడు ఎవరు, మీరు కల్పించుకున్నారు అని చెప్తున్నారు కదా. సో మా గ్రంథాల ప్రకారం చూస్తే శ్రీకృష్ణ పరమాత్ముడే మా దేవుడు అండి. సో ఆయన తన శక్తుల ద్వారా, తన తత్వాల ద్వారా ఈ సృష్టినన్నిటినీ పుట్టిస్తాడండి. పుట్టించి వాడిని నడిపిస్తాడు. ఇది కాకుండా ఇప్పుడు కల్పిత గ్రంథం అని చెప్తున్నారు. ఇప్పుడు ఏది కల్పితమో ఏది కల్పితం కాదో మనం మాట్లాడుతుంటే తెలిసిపోతుంది యెహోవా గారు. అయితే ఈ విషయాన్ని పక్కన పెడదామండి. ఇప్పుడు నేను నమ్మే పరమాత్ముడి గురించి ఒకసారి మీకు చెప్తాను, ఓకేనా? సో మా పరమాత్ముడు ఎట్లా ఉంటాడంటే, ఎప్పుడు నాలో ఉంటాడు, నాకు తోడుగా ఉంటాడండి. తాను ఎక్కడో దూరం ఉంటాడు. సో అలాంటి పరమాత్మ నాలోనే ఉన్నప్పుడు నేను ఎవరికి ఎందుకు భయపడతానండి? ఇది కాకుండా మా దేవుడు మీలాగా ఇట్లా కోప స్వభావం కలిగిన వాడు కాదండి. అతడు నన్ను ప్రేమిస్తాడండి. అంటే నాలో ఉన్న దేవుడు నన్ను ద్వేషిస్తాడో చెప్పండి మీరు, ఏమని యెహోవా? అదేంటి డాక్టర్, దేవుడంటే భయపెట్టాలి, అదే నేను అనుకున్నాను. నేను అదే కదా చేస్తున్నాను. నేను పుట్టిస్తే మాత్రం మానవుల్ని నేను ప్రేమించాలా ఏంటి? అదే ప్రాబ్లం అండి యెహోవా గారు. ఇక్కడ నేను చెప్తున్నాను కదండి, మీకు దేవుడి లక్షణాలు లేవండి. ఇప్పుడు దేవుడు అనేవాడు మనుషులనే కాదండి, ఈవెన్ తాను పుట్టించిన జంతువులను కూడా ప్రేమించాలండి. ఇప్పుడు మీరు పుట్టిన జంతువులనే మీరు ప్రేమించకుంటే ఎలాగండి చెప్పండి? వాటిని పట్టించుకోవాలి కదా. ఇప్పుడు జంతువులనే పుట్టించారు మీరు, వాటిని పట్టించుకోవాలి కదండి. పట్టించుకోకుండా మీరు తలం చదివితే తెలిసిపోతుంది ఎన్ని కోట్ల మంది జంతువులను మీరు చంపుకొని వాటిని దానబలిగా తీసుకున్నారు. సో ప్రేమించాలి కదండి యెహోవా గారు. నేను పుట్టించిన పశువులు నేను బలి తీసుకోవద్దంటారా? అంటే బలి తీసుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ నాకు అర్థమైనంత వరకు తనకు మీరు ఆ జంతువులకి పెద్ద విలువిచ్చినట్టు నాకు అనిపించట్లేదు. కొన్ని సందర్భాలలో ఎన్నో వేల జంతువుల్ని మీరు చంపుకొని తిన్నారు.
అది కాకుండా మీరు మానవులకు మాత్రమే విలువ ఇచ్చారు. ఇది కాకుండా మానవులలో తీసుకున్నా కూడా యూదులకు మాత్రమే విలువ ఇచ్చినట్టు కనిపిస్తుంది. కానీ జంతువులకు కూడా ప్రాణం ఉంటుంది కదండి, వాటికి కూడా ప్రేమ రాగం ఉంటుంది, అవి కూడా పిల్లల్ని కంటాయి కదండి. మరి వాటిని కూడా కాస్త అర్థం చేసుకోవాలి కదా మీరు. సో వీక్షకులారా, వీడియో క్లిప్పింగ్ చూశారు కదా, ఇది జస్ట్ ఫార్మాలిటీస్ ప్లే చేశానండి. మనం ఇవాళ చర్చించబోయేది వారి గ్రంథాలలో జంతు బలి గురించి స్పష్టంగా వివరించబడిందా లేదా అదే విషయం గమనిస్తూ, వారి గ్రంథాలలో అశ్వమేధ యజ్ఞం గురించి ఏం చెప్పబడి ఉంది, అశ్వమేధ యజ్ఞంలో ఎన్ని జంతువులు బలిస్తారు, అశ్వమేధ యజ్ఞానికి ఎప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలవుతుంది, అసలు అశ్వమేధ యజ్ఞంలో ఏం జరుగుతుంది, ఆ విషయం కూడా చూద్దాము. ఎట్ ది సేమ్ టైం మనుష్యులను కూడా వీరు ఏ విధంగా బలిచ్చేవారు అన్న విషయాలు కూడా చూద్దాం. సో సాంబశివరావు బ్రదర్ వచ్చే వరకు నేను కొన్ని విషయాలు చూపించదలుచుకున్నాను. కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ అండి ఇవి, ఇప్పుడు మనకు దొరకవు ఈ బుక్స్, వీళ్ళన్నీ మాయం చేసి పడేస్తున్నారు ఈ మధ్య బుక్స్ అని. మీ స్క్రీన్ పైన పెట్టే చూడండి, ద రిలీజియన్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ద వేద అండ్ ఉపనిషత్స్ పార్ట్ 2. ఈ కీత్ గారి ఆథర్, దీనికి ఆర్థర్ బెరిదెల్ కీత్ ఈయన స్పష్టంగా అయినా చాలా చక్కగా వివరిస్తారు. వేదాలలో యానిమల్ సాక్రిఫైస్ గురించి ఏం చెప్పబడింది, వేదాలలో సోమ సాక్రిఫైస్ గురించి ఏం చెప్పబడింది, వేదాల్లో హార్స్ సాక్రిఫైస్ గురించి ఏం చెప్పబడింది, చాలా చక్కగా వివరిస్తారు. నేను చదువుతాను చూడండి. అకార్డింగ్ టు సూత్రాస్ we must distinguish between the animal sacrifice as an independent offering and the sacrifice as connected with the soma sacrifice. The offering of a goat to Agni and soma in that offering is often treated as the prakriti of all animal sacrifices, but in some cases the independent animal offering, which is called the Niruddha Pashubandha, takes the place of the Agni Somya. ఇక్కడ ఏం చెప్తున్నారంటే యానిమల్ సాక్రిఫైస్ ను సోమ సాక్రిఫైస్ ఏకకాలంలో కూడా ఇచ్చేవారు, లేదా ఇండిపెండెంట్ గా కూడా ఇవ్వడం జరిగేది అని చెప్తూ, ఇండిపెండెంట్ గా ఇచ్చే జంతు బలిని నిరుద్ధ పశుబంధ అని చెప్పేవాళ్ళు అని చెప్తూ వివరించుకుంటూ వెళ్తూ స్పష్టంగా, ద ఫార్మ్ ఆఫ్ ద ఆఫరింగ్ is that of the new moon sacrifice, the victim taking the place of the milk offered to Indra or Mahendra, but there is present another priest, the Mitravarna, whose duty is to give directions to the Hotar to say his yajna verses for Indra and Agni or Surya or Prajapati. A goat is the victim. ఒక goat ని బలిగా అర్పించడం ఇక్కడ చూస్తున్నాం. It must be perfect, free from blemish, such as the loss of a horn or an eye. ఇదేంటంటే ఇచ్చే ఆ బలి పశువు కూడా, ఆ గోట్ కూడా ఎటువంటి లోపం లేకుండా ఉండాలా, పర్ఫెక్ట్ గా ఉండాలా, ఒక కన్ను పోయో ఒక గుడ్డిదో కుంటిదో ఇటువంటిది బలిగా అర్పించకూడదు అని చెప్పేసి ఆ వేదిక రిచువల్స్ లో స్పష్టంగా జంతు బలి గురించి వివరిస్తూ, ఏ విధంగా ఆ జంతువుని చూస్ చేసుకోవాలా, ఆ మేక అది ఏ విధంగా చూస్ చేసుకోవాలా అనేది కూడా వివరించడం చూస్తాం ఇక్కడ. ఇంకా ముందుకెళ్తే, ఫర్ నిరిత్తి ద డో ఓల్ అండ్ హెయిర్ ఆర్ ఆఫర్డ్. చూడండి, ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క విధంగా బలులను అర్పిస్తూ ఉంటారు. ఎవరికి ఏ జంతువు అనేది కూడా వివరిస్తలేరు. For Indra and Agni or Surya or Prajapati, goat is the victim. It must be perfect, free from blemish, such as the loss of a horn or ante kommu virakunda kanlu oka kannu poyo guddido atlanti ivvakunda. But in other offerings than the Niruddha Pashubala are found many other animals, including normally oxen and sheep, gorrelu, edulu, and especially as at the piling of the fire at the horse sacrifice and at human sacrifices. Large number of victims are alleged to be offered, mainly, if not entirely in theory, for Niriti, the doe, owl, and hare are offered to the Rakshasas, the black dog, the ass with low ears, and ఇక్కడ జంతువుల పేరు కూడా చెప్తున్నాడు. నల్ల కుక్క, గాడిద, ఇవన్నీ పేర్లు, పావురము, గుడ్లగూబ, ఇవన్నీ పేర్లని చెప్తున్నారు ఇక్కడ. బ్యాడ్ బోర్, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తూ ఇంకా ముందుకెళ్ళి నేను చెప్తానంటే,
There are required also special implements, the spit of the hut and the utensils by which the omentum is cooked. When the preparations are over, the victim is bathed and brought up and tied to the post by a string which is fastened on the left forefoot, round the back and over the left arm. It is then sprinkled and given a drink. Then the kindling verses are said, but butter evolutions are offered. The victim is anointed with the butter, and the usual procedure of the new and full moon sacrifices followed down to the 4 offerings, which number 11, and to which the appliances provide the yagna verses అని చెప్తూ ఈ చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణము ఆ సమయంలో ఎట్లా బలి ఇవ్వాలా, ఆ బలికి ఏర్పాటు చేయబడిన జంతువుకి ఎట్లా స్నానాలు చేపించి తీసుకొచ్చి దానికి డ్రింక్ ఇచ్చి దాన్ని ఏ విధంగా ఒక పోస్ట్ కు కట్టినట్టు లేకపోతే ఒక గుంజకు కట్టి ఇవన్నీ వివరిస్తూ, అంటే పద్ధతి ప్రకారం ఏ విధంగా చేస్తారు అని స్పష్టంగా వివరిస్తూ ప్రతి దానికి రిఫరెన్స్ ఉంటుందండి. ఫుట్ నోట్ లో ప్రతి దానికి రిఫరెన్స్ ఉంటుంది. అలాగే హార్స్ సాక్రిఫైస్ గురించి రాస్తున్నా. ద హార్స్ సాక్రిఫైస్ ఇస్ ద రిచువల్ రికార్డ్ an ahina that is a rite with more than one day on which the soma is present, in this case 3. It is an old and famous rite which kings alone can bring to increase their reclams. We have lists of the great kings of old who are consecrated and who perform the horse sacrifices. The horse chosen must be swift, in front black, behind white, and with a dark mark. The offering beings on the 8th or 9th of Falguna or in summer. On the day, a mess of rice is cooked for the priest and the king, his 4 wives, and their 400 maidens and different ranks అని చెప్తే ఇక్కడ గుర్రాన్ని ఏ విధంగా బలిగా అర్పించే వాళ్ళు, ఎటువంటి గుర్రాన్ని ఎన్నుకునే వాళ్ళు, ఆ గుర్రం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉండాలి, బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉండాలి, ఏ రంగులో ఉండాలి అని కొందరు రాజులు ఈ హార్స్ సాక్రిఫైస్ ని అర్పించే వాళ్ళు, వాళ్ళ పేర్లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయని చెప్తూ వివరించుకుంటూ వెళ్తున్నారు ఈయన. The king spending the night at the Grahapatya fair. Next morning, the horse is bound and sprinkled in standing water. A man of low class kills with a club of sidraka wood a 4-eyed dog and lets his float on mat under the horse. The sacrifices he who killed the horse attacks Varuna. Away the man, away the horse. The horse is then led back to the fire, and offerings are made of cakes of savir in various forms of 3 days for 3 days. ఇట్లా చాలా చక్కగా వివరించుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు వచ్చేసి మా గ్రంథాల్లో జీవహింస లేదు, జంతు బలి అసలే లేదు అని ఎంత దారుణంగా అబద్ధాలు చెప్తున్నారు. స్పష్టంగా చాప్టర్ 20లో ద హార్స్ సాక్రిఫైస్ లో ఏ విధంగా వండాలా అనేది కూడా వివరించుకుంటూ వెళ్తారు. ద లార్జ్ నెంబర్స్ ఎస్పెషల్లీ ఆఫ్ ద వైల్డ్ యానిమల్స్ విచ్ వేర్ హౌఎవర్ టు బి లెట్ గో ఆఫ్టర్ ద ఫైర్ హ్యాడ్ బీన్ క్యారీడ్ రౌండ్ దెమ్ ఆర్ suspicious. The best defense to be made is that there was need of large numbers for the festival to follow the sacrifice. The horse is covered with a garment and slain. The queens go round it from left to right thrice and thrice vice versa. The chief queen goes near the horse. Both are covered with a garment and the queen unites with it. Meanwhile, the priest and the maidens and the other wives indulge in ribald dialogue. Then the horse and the other victims are cut up. The blood is cooked. The omentum offering of the ordinary ritual prepared అని చెప్పేసి ఏ విధంగా ఈ పట్టపురాణులు ఆ గుర్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఆ ప్రదక్షిణ చేసిన తర్వాత మెయిన్ రాణి ఎవరైతే ఉంటారో రాజు యొక్క పట్టపు రాణి ఎవరైతే ఉంటారో ఆమె వెళ్ళి ఆ రాత్రి గుర్రంతో పడుకొని గుర్రంతో కలిసి ఉండి తర్వాత గుర్రాన్ని చంపేసి దాన్ని ఏ విధంగా వండుకుంటారని స్పష్టంగా వివరిస్తున్నారు. అలాగే అయినా చాప్టర్ 20లో హార్స్ సాక్రిఫైస్ తర్వాత హ్యూమన్ సాక్రిఫైస్ గురించి కూడా వివరిస్తాం చూస్తాం మనం. ద హ్యూమన్ సాక్రిఫైస్ as prescribed in 2 of the ritual texts is based closely on the horse sacrifice. While there the chief victims are the horse, a gomga and a hornless goat. Here a man is added. A Brahman or Kshatriya bought at the price of 1,000 cows and 100 cattle and is permitted like the horse a year of freedom in which he can do as he wishes, save that he must remain chaste. The offering is to be performed by a Brahman or a Kshatriya who is not successful. When slain, the chief queen must lie beside the victim as beside the horse. The attempt to find a reference to this practice is in Rigveda is failure. On the other hand, the normal offering of large number of other men, 166 at 11 posts, is mentioned at the
శతపథ బ్రాహ్మణ అని చెప్తూ ఋగ్వేదంలో మనం దీన్ని కనుక్కోలేకపోయినా మనం శతపథ బ్రాహ్మణం దీన్ని కనుక్కుంటున్నాము. ఈ మనుష్యుల్ని ఏ విధంగా బలి అర్పించాలో పూర్తి వివరాలు శతపథ బ్రాహ్మణులు చెప్పబడి ఉన్నాయి అని చెప్తూ ఒక మనిషిని ఎన్నుకున్నాక అతనికి సంవత్సరం పాటు స్వేచ్ఛ ఇచ్చేసి అతని ఇష్టానుసారంగా అతను జీవించడానికి అనుమతినిచ్చి, ఏ విధంగా అయితే గుర్రాన్ని బలి కోసం ఒక సంవత్సరం ముందు ఏర్పాటు చేసుకొని ఒక సంవత్సరం అంతా దానికి ఫ్రీడమ్ వచ్చి దాన్ని ఇష్టం ఉన్నట్టు తిరగడానికి అనుమతినిచ్చి తర్వాత దాన్ని తీసుకొచ్చి ఏ విధంగా సిస్టమేటిక్ గా ప్రిస్క్రైబ్డ్ మేనర్ లో ఆ గ్రంథాలు చెప్పబడిన విధంగా దాన్ని బలిగా అర్పిస్తారో ఆ విధంగానే మనుషుని కూడా బలిగా అర్పిస్తారు. ఈ బలికి సంబంధించిన వివరణ మనకు ఋగ్వేదంలో కనబడకపోయినా శతపథ బ్రాహ్మణంలో స్పష్టంగా వీటి వివరణ ఉంది అని చెప్తూ, ఏ విధంగా అయితే గుర్రంతో పాటు రాణి రాత్రి గడుపుతుందో ఇక్కడ కూడా ఈ వ్యక్తితో ఆ పట్టపురాణి రాత్రి గడుపుతుంది. అక్కడ గుర్రం ప్లేస్ లో మనిషి ఉంటాడు, ఇక్కడ మిగిలినంతా సేమ్ టు సేమ్ జరుగుతూ ఉంటది అని చెప్తూ రాస్తున్నారు ఇక్కడ. But we have every reason to assume that this is mere priestly imaginations unless, as is possible, the conceptions of the priest were occasionally made real by a king. It is laid down that a king may on this occasion give up his goods and enter into the life of the wandering mendicant, but this seems merely to have been a facultative rule. It must, however, be noted that the right of an actual slaying of a man is not described in the Brahmanas at all. There is in the Shatapatha and the Taittiriya and their sutras merely the symbolic offering of men who are let free like the wild animals and the horse sacrifice అని చెప్తూ ఇక్కడ కొన్ని చోట్ల సింబాలిక్ గా బలి ఇవ్వకుండా బలి ఇచ్చినట్టు నటించి తర్వాత అతన్ని విడిచిపెడతారు అడవుల్లోకి అని కూడా ఇక్కడ క్లియర్ గా యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఎక్కడ బయాస్డ్ గా ఉంది అని స్పష్టంగా తీర్మానించి చెప్పట్లేదు ఆథర్. అందుకే మనము అన్బయాస్డ్ ఆథర్స్ చెప్పిన విషయాలు చాలా అథెంటికేట్ గా ఉంటాయి. ఇప్పుడు ఇతను బయాస్డ్ ఆథర్ అయి ఉండి ఇతడు లేదు మనుషులను కూడా బలి అర్పించే వాళ్ళు నిజంగా బలి అర్పించే వాళ్ళు అని స్థిరపరచాలంటే ఈ విధంగా ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది కానీ ఇక్కడ ఇలా ఉంది కానీ ఇక్కడ ఇలా ఉంది అని వివరంగా చెప్పేవాడు కాదు, డైరెక్ట్ చెప్పేసేవాడు. శతపథ బ్రాహ్మణంలో ఉంది మనుషులను బలి ఇవ్వాలని, ఏ విధంగా బలి ఇవ్వాలో వివరించబడి ఉంది అని చెప్పేసేవాడు. హ్యూమన్ సాక్రిఫైస్ కూడా ఉందని కానీ వివరిస్తున్నాడు ఎట్లా జరిగేది, ఇది ఏ విధంగా ఉండేది, శతపథ బ్రాహ్మణులు ఏ విధంగా ఉంది, తైత్రేయ బ్రాహ్మణులు ఏ విధంగా పాటించేవాళ్ళు అని చెప్పుకుంటూ వెళ్తూ ఇట్ ఈస్ నాట్ credible that Brahmana should have passed over the right if they had actually known of it. It's mentioned in the later sutras is consistent only with the invention of it as a reasonable complement to the theory of sacrifice which saw and normal in the omission of man from the victims అని చెప్పేసి no other trace of human sacrifice exists in the Vedic literature apart from the quite different case of the use of a man and 4 other victims as an offering at the piling of a great fire altar అని చెప్తూ ఎక్కడెక్కడ ఈ దృశ్యాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ దీని గురించి వివరించబడి ఉంది, ఎక్కడెక్కడ ఆధారాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆధారాలు లేవు, ఎక్కడెక్కడ వీళ్ళు తర్వాతి కాలంలో చేర్చారు దీన్ని అని చెప్తూ స్పష్టంగా వివరించుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడ ద లిజెండ్ ఆఫ్ Sunashepa, which has been thought to embody an old legend of human sacrifice which was later abolished and for which the recitation of the story suffices when recited to the king at the royal consecration has been noted victim is the son of the king or merely a priest, and the view thus taken is quite incompatible with the idea that the actual human sacrifice performed in Vedic king అని చెప్పేసి అప్పుడు జరిగిందో లేదో స్పష్టంగా చెప్పడానికి వీల్లేదు అని చెప్పేసి చాలా చాలా అన్బయాస్డ్ గా వివరిస్తూ వెళ్తున్నాడు. మనము ఎందుకు ఇవన్నీ డిస్కస్ చేస్తామంటే మనం ఏది కూడా కుట్రతోనో లేకపోతే దురుద్దేశంతోనో చెప్పాల్సిన అవసరం లేదు. ఆథర్ ఏం చెప్తున్నాడు, ఆథర్ అన్బయాస్డ్ గా ఏ విధంగా చెప్తున్నాడో అదే మనం ప్రజల ముందు ఉంచుతాం, అంతేగాని మన సొంత ఆలోచన జొప్పించి ఉంచాము. ఎట్ ది సేమ్ టైం ఆ ఆథర్ యొక్క ఆలోచన, అతనితో పాటు ఇంకొక ఆథర్ ఏం చెప్పాడు, ఇలా చెప్పుకుంటూ వెళ్తూ మళ్ళా గ్రంథాల్లోకి వెళ్ళి గ్రంథాల్లో ఏముంది అన్న విషయం కూడా మనం చెప్తాం. నెక్స్ట్ ఇంకొక బుక్ చూడండి. ఈ బుక్ ప్రకారం ద రిలీజియన్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ద వేద అండ్ ఉపనిషత్ ప్రకారం స్పష్టంగా జంతు బలి ఉంది, గుర్రాన్ని బలి ఇచ్చేవారు, అశ్వమేధ యజ్ఞం గురించి స్పష్టంగా వివరించబడింది, హ్యూమన్ సాక్రిఫైస్ గురించి వివరిస్తూ అక్కడక్కడ ట్రేసెస్ ఉన్నాయి కానీ స్పష్టంగా ఇది జరిగింది అని నిర్ధారించి చెప్పడానికి ఆధారం లేవు. ఎట్ ది సేమ్ టైం సునశేప యొక్క
స్టోరీ చెప్తూ దీని తర్వాత ఆపేసి ఉండవచ్చు అని చెప్పేసి ఈ మనుషులను బలిచ్చే ఒక ఆచారం గురించి స్పష్టంగా ఈ ఆథర్ చెప్పలేకపోతున్నాడు ఆయన స్టడీని బట్టి. కానీ ఆయన చేసిన స్టడీని బట్టి జంతు బలిని స్పష్టంగా చెప్పాడు. ఏ దేవుడికి ఎటువంటి జంతువుని బలి ఇవ్వాలా, ఎలా బలి ఇవ్వాలా, జంతువుని ఏ విధంగా ఎన్నుకోవాలా అది చెప్పాడు. అశ్వమేధ యజ్ఞంలో గుర్రాన్ని ఏ విధంగా ఎన్నుకునే వాళ్ళు, గుర్రానికి ఎలా స్వేచ్ఛించేవాళ్ళు, ఒక సంవత్సరం తర్వాత గుర్రాన్ని తీసుకొచ్చి ఏం చేసేవాళ్ళు, పట్టప్రాణి ఏం చేసేది, ఇతరుల రాళ్ళు ఏం చేసేవాళ్ళు, రాత్రి పట్టప్రాణి గుర్రంతో ఏ విధంగా గడిపేది అన్ని వివరిస్తూ అన్ని కన్ఫర్మ్ చేస్తూ వస్తున్నాడు. నెక్స్ట్ ఇంకొక బుక్ చూద్దాము. ఇది హిందూ సిరీస్ ఫస్ట్ వాల్యూమ్ ద వేదస్ అండ్ బ్రాహ్మణస్. ఇది మనకు నేను ప్రేరులాడనా ఇది రామకృష్ణ మిషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కల్చరల్ లైబ్రరీ కల్కత్తాకి సంబంధించిన లైబ్రరీలో ఈ కాపీ ఉంది. నాకు వెతగా ఈ కాపీ దొరికింది. ఇందులో చాలా స్పష్టంగా జంతు బలి గురించి, మళ్ళీ అశ్వమేధ యజ్ఞం గురించి స్పష్టంగా ఉంటాయి. చూడండి ఇక్కడ యానిమల్ సాక్రిఫైసెస్ లో ద యానిమల్స్ చీఫ్లీ సాక్రిఫైస్ వేర్ గోట్స్, షీప్, కౌస్, బుల్లక్స్, buffaloes, deer and occasionally horses. Large number were sacrificed. 300 buffaloes are mentioned as having been offered to Indra. Modern Hindus who now worship the cow can scarcely believe that their Aryan forefathers sacrificed her and ate her flesh. But times without number the Vedas refer to ceremonies called Gomeda in which the cow was sacrificed. Minute directions are given as to the character of the animal to be chosen. The Taitriya Brahmana of the Yajurveda gives the following rules అని చెప్తూ మేకను, గొర్రెను, ఆవుల్ని, ఎద్దులను, బర్రెలను, జింకలను, అకేషనల్లీ గుర్రాలను బలిగా అర్పించే వాళ్ళు ఇంద్రుడు ఒక్కడే 300 దున్నపోతులను బలిగా తీసుకున్నట్టు రాయబడి ఉంది అని చెప్తూ, ఇప్పుడున్న హిందూస్ కి ఆనాడు ఆవుని తినేవాళ్ళు అంటే వాళ్ళకి ఆశ్చర్యం ఉంటుంది. ఇప్పుడు ఆవుని పూజిస్తున్నారు, మాతగా అని చెప్పేసి, గోమాత అని చెప్పేసి ఆరాధిస్తున్నారు. కానీ ఆ కాలంలో ఆ గోవును కూడా కోసుకొని తినేవాళ్ళు, దాని మాంసం కూడా తినేవాళ్ళు. అది ఇప్పుడు చెప్తే వీళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది అని చెప్తూ ఏ విధంగా జంతు బలి నర్పించాలా, ఏ విధంగా జంతువుని ఎన్నుకోవాలా అటువంటి విషయాలు కూడా తైత్రీయ బ్రాహ్మణ ఆఫ్ ది యజుర్వేద గివ్స్ ద ఫాలోయింగ్ రూల్స్ అని చెప్తూ, ఎ థిక్ లెగ్డ్ కౌ టు ఇంద్ర. చూడండి, ఎ థిక్ లెగ్డ్ కౌ టు ఇంద్ర, ఇంద్రుడికి చిక్కటి కాళ్ళు గల అంటే లేకపోతే లావు కాళ్ళు గల ఆవుని ఇవ్వాలి. ఏ బ్యారన్ కౌ టు విష్ణు. బ్యారన్ కౌ అంటే అన్న సురేష్ అన్న, జాన్ సురేష్ అన్న ఉన్నావా? జాన్ సురేష్ అన్న సరే, అన్న వచ్చినప్పుడు ఒకసారి అడుగుదాం. బ్యారన్ కౌ అంటే అంటే ఆవులు ఏజ్ అయిపోయాక ఇంకా అవి మరలా ఈనటానికి ఇంకా పనికిరావు అనమాట. అటువంటి వాటిని బ్యారన్ కౌస్ అంటారు. అంటే పునరుత్పత్తి చేసే సామర్థ్యం కోల్పోతుందన్నమాట. అటువంటి ఆవుల్ని విష్ణువుకి, వర్ణుడికి, మళ్ళా నల్లావుని పుషానికి, అలాగే ఏ కౌ దట్ హ్యాస్ బ్రాట్ ఫోర్త్ ఓన్లీ వన్స్ టు వాయు, ఏ కౌ హ్యావింగ్ 2 కలర్స్ టు మిత్ర. ఒకే ఆవుకి 2 రంగులు ఉంటే మిత్రుడికి, వరుణుడికి, ఎర్రావుని రుద్రుడికి. మళ్ళా బ్యారన్ కౌని అంటే అది ఉత్పత్తి చేయలేని ఆవుని సూర్యుడికి. ఇట్లా ఎవరికి ఏ జంతువుని బలి ఇవ్వాలి అనే స్పష్టంగా వివరిస్తారు. వన్ గ్రేట్ సాక్రిఫైస్ కాల్డ్ ద Panchasaradhya Sava was celebrated every 5 years. At this 17 young cows were immolated. Whoever wishes to be great, says the Taitriya Brahmana, let him worship through the Panchasaradhya. Thereby, severely he will be great. చూడండి, 17 యవ్వన ఆవులను చంపాలా ఈ వర్షిప్ లో, ఈ టైప్ ఆఫ్ పంచసరాధ్య యజ్ఞం టైప్ లో. In the Asvaljana Sutra says Dr. Mitra, mention is made of several sacrifices of which the slaughter of the cattle formed
a part, one of them in the Griha Sutra is worth a special note. It is called Sulagava or spitted cow, అంటే roast beef. ఏ విధంగా ఆ ఆవుని ఏ విధంగా రోస్ట్ చేసి అర్పించాలో స్పష్టంగా అన్ని ఉంటాయి. ఆక్సన్ వర్ సాక్రిఫైస్ యాజ్ వెల్ as cows. ప్రేజ్లోనా? ఏమైనా నెట్ ప్రాబ్లం ఉందా సామానా? మ్యూట్ లో ఉన్నావు. ఇప్పుడు మాట్లాడు. లేదు, వినపడట్లేదు. ఇప్పుడు ఓకే ఉంది. ఎందుకంటే జాన్ సురేష్ కూడా 2 సార్లు వచ్చినాడు, 2 సార్లు మళ్ళా ఎగ్జిట్ అయినాడు. ఏమైనా ప్రాబ్లం ఉందా అని. ఇప్పుడు ప్రజెంట్ ఒక అరగంట క్రితం కూడా బాగా వర్షం గాలి దంచుతుంది మాకెళ్ళి. మేము కూడా వర్షం దాడిచి వచ్చినాంలే కానీ కాబట్టి కొంచెం ప్రాబ్లం అనేది ఉంటుంటది, నెట్ ప్రాబ్లం. ఏంది ఎవరు లేరు ఇవాళ? జాన్ సురేష్ అన్న జాయిన్ అవుతున్నాడు. 2 సార్లు 3 సార్లు జాయిన్ అయ్యాడు, మళ్ళీ ఎగ్జిట్ అయ్యాడు. ఓకే, ఒక 5 minutes ఇచ్చేస్తాను నీకు. స్పష్టంగా యానిమల్ సాక్రిఫైస్ గురించి వివరించబడినట్లు, వారి గ్రంథాలు ఉన్నట్టు, తైత్రీయ బ్రాహ్మణులు ఉన్నట్లు, అశ్వల్యన సూత్రాలు ఉన్నట్లు స్పష్టంగా ఏ విధంగా ఎటువంటి ఆవును ఎన్నుకోవాలా, ఏ ఆవు ఎవరికి ఇవ్వాలా, ఏ రంగావు ఎవరికి ఇవ్వాలా, మంచిగా యవ్వన ఆవులను ఏ విధంగా బలి అర్పించాలా, అది ఎవరు అర్పించాలా, అర్పిస్తే ఎంత గొప్ప పేరు వస్తుంది, ఇవన్నీ వివరించుకుంటూ వెళ్ళారు. అలాగే ఇదే బుక్ లో ద గోపత బ్రాహ్మణ ఆఫ్ ద అథర్వవేద గివ్స్ in detail the names of the different individuals who are to receive shares of the meat for the parts they take in the ceremony. The following are a few of them. The prastata is to receive the 2 jaws along with the tongue, the pratiharta, the neck and the hump, the udgata, the eagle-like wings, the nesta, right arm, the sadasya, the left arm, the householder who orders the sacrifice, the 2 right feet, his wife, the 2 left feet. ఇట్లా ఈ యాగంలో పాల్గొన్న వాళ్ళకి ఒకసారి జంతువుని బలించినాక ఏ భాగం ఎవరు తీసుకోవాలా అన్న వివరాలు కూడా వీరి గ్రంథాల్లో ఉన్నాయి అని చెప్తూ స్పష్టంగా గోపత బ్రాహ్మణ్ మెన్షన్ చేస్తూ గోపత బ్రాహ్మణులు ఈ విధంగా ఉన్నట్టు వివరించుకుంటారు. తర్వాత అశ్వమేధ యజ్ఞం గురించి కూడా 1 సంవత్సర కాలం పాటు దీనికి ప్రిపరేషన్ ఉంటుంది. A year's preparation was needed for the horse sacrifice. According to Taitriya Brahmana, 10 times 18 domestic animals were to be sacrificed. With it, 260 wild animals were also brought and tied to the sacrificial post, but they were let loose after the fire had been carried around them. అని చెప్తూ ఏ విధంగా 1 సంవత్సరం నుంచి ప్రిపరేషన్ జరుగుతుంది అశ్వమేధ యజ్ఞంకి అన్ని వివరించుకుంటూ వెళ్తూ horse was killed and cooked is evident from the following extract from the Rigveda. మొదటి మండలంలోని 162వ సూక్తంలోని 11, 12, 13, 18 మంత్రాలు ఇక్కడ వరుసగా పెడుతున్నారు. దిస్ సిమ్ వుడ్ బి నాన్ సెన్స్ ఇఫ్ ద హార్స్ వాజ్ నాట్ రియల్లీ కిల్డ్ అండ్ కుక్డ్. ప్రొఫెసర్ విల్సన్ సెస్. ఇప్పుడు వీళ్ళు అంటారు కదా అశ్వమేధ యజ్ఞంలో అశ్వాన్ని బలివరు ఏమివ్వరు, అదేదో మూలిక అది అని చెప్పి స్టోరీలు చెప్తూ ఉంటారు కదా. ఇక్కడ అశ్వమేధ యజ్ఞంలో అశ్వాన్ని బలి అర్పించకుండా, అశ్వాన్ని వండకుండా ఈ యజ్ఞం జరిగింది అని చెప్పడం ఒక నాన్ సెన్స్ అని చెప్తూ ఆయన ఈ విధంగా వివరిస్తున్నారు ప్రొఫెసర్ విల్సన్ గారు. దట్ ద హార్స్ ఇస్ టు బి యాక్చువల్లీ ఇమ్మోలేటెడ్ అడ్మిట్స్ ఆఫ్ నో క్వశ్చన్. That the body was cut into fragments is also clear. అసలు చంపటమే కాదు, ఆ గుర్రం యొక్క శరీరాన్ని భాగాలుగా ఖండించడం కూడా స్పష్టంగా రాయబడి ఉంది. That these fragments were dressed partly boiled and partly roasted. ఇదేంటంటే సగం ఉడకబెట్టాలా, సగం రోస్ట్ చేయాలా is also undisputable. ఇది కూడా undisputable గా మెన్షన్ చేయబడి ఉంది. అండ్ ఆల్దో ద ఎక్స్ప్రెషన్స్ మే బి డిఫరెంట్లీ అండర్స్టూడ్ యెట్ దేర్ ఇస్ లిటిల్ రీజన్ టు డౌట్ అని చెప్పేసి అసలు అనుమానించడానికి కొద్దిపాటి కూడా డౌట్ లేదు. ఇక్కడ పక్కాగా ఆవుని వధిస్తారు అని చెప్తూ
స్పష్టంగా రాస్తున్నారు. ఇదే బుక్ లో 60వ పేజీలో ఇన్ ద రామాయణ ద హార్స్ సాక్రిఫైస్ ఇస్ ఎంప్లాయిడ్ బై ద చైల్డ్లెస్ దశరథ as the means of obtaining sons. In the Balakandam, it is said that his principal queen, Kausalya, with 3 strokes slew that horse, experiencing great glee, and with the view of reaping merit, Kausalya with an undisturbed heart passed one night with that horse అని చెప్పేసి స్పష్టంగా వివరించుకుంటూ వెళ్తారు. In the morning, when the queen is released from this disgusting and in fact impossible contiguity, a dialogue as given in the Yajus and in the Ashwamedha section of the Satapatha Brahmana and as explained in the sutras take place between the queen and the females accompanying or attendant upon her and the principal priest, which through brief is the highest degree both silly and obscene. We find no basis however of this అని చెప్తూ ఇక్కడ ఇక ఈ చెత్త అంతా ఏం జరుగుతుంది, ఆ రాత్రంతా ఏం జరుగుతుంది అని చెప్తూ స్పష్టంగా వివరించుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ వివరిస్తూ ఆర్య సమాజం వాళ్ళు ఏ విధంగా అబద్ధాలు చెప్తారు, ఏ విధంగా దాన్ని కన్ఫ్యూజ్ చేస్తారు అన్న విషయాన్ని కూడా వివరించుకుంటూ వెళ్ళారు. మళ్ళీ ఈ అశ్వమేధ యజ్ఞం తర్వాత మళ్ళా పురుష మీద హ్యూమన్ సాక్రిఫైస్ అనేది కూడా ఉంది. హ్యూమన్ సాక్రిఫైస్ దో నౌ రిగార్డెడ్ విత్ హారర్ వేర్ practiced in ancient times by nearly all nations. The Aryan Hindu, the Greeks, Romans, Germans and Britons once lived together speaking the same language and following the same customs. We know that human sacrifices were offered by the Western Aryans and early period in England. Large number of human beings were burnt alive in images made of wicker work. At Athens, a woman were annually sacrificed అని చెప్తూ అంతటా ఉంది పురుషమేధం అనేది, హ్యూమన్ సాక్రిఫైస్ అనేది ఈ ఆరియన్స్ తో పాటు అన్ని జాతుల వారు ఇది అన్ని నేషన్స్ పాటించాయని చెప్తూ వివరిస్తున్నారు. ఎక్కడెక్కడ ఇలా ఏ విధంగా పాటిస్తారని చెప్పేసి స్పష్టంగా ఇలా వివరించుకుంటూ వెళ్తూ ఇక్కడ కూడా హరిశ్చంద్రుడి యొక్క స్టోరీ వివరిస్తారు. బట్ టు టర్న్ ఫ్రమ్ ప్రిజంప్టివ్ ఎవిడెన్స్ టు ద ఫ్యాక్ట్స్ రికార్డెడ్ ఇన్ ద వేదాస్, ద ఎర్లియస్ట్ రిఫరెన్స్ టు హ్యూమన్ సాక్రిఫైస్ అక్కర్స్ ఇన్ ద ఫస్ట్ బుక్ ఆఫ్ ది రిగ్వేద. ఇట్ కంటైన్స్ 7 hymns supposed to have been recited by one Shunashepa when he was bound to stake preparatory to being immolated. The story is given in the Aitriya Brahmana of the Rigveda అని చెప్పేసి ఇంతకు ముందు చెప్పినట్టే. మనకు ఋగ్వేదం అంటే మెయిన్ ఋగ్వేదంలో ఋగ్వేద సంహితలో కనపడదు, కాకపోతే దానికి సంబంధించిన ఐత్రేయ బ్రాహ్మణలో మనకు ఈ పురుషమేధ గురించి ఉంటుందని చెప్పేసి ఇంతకు ముందు ఆతరు కూడా కీత్ గారు కూడా ఆ విధంగా చెప్పారు, ఈయన ఆ విధంగా చెప్తున్నాడు. కీత్ గారు ఏమో అక్కడక్కడ చూచాయగా సూచనలు కనపడుతున్నాయి అని చెప్తే పక్కగా తీర్మానించలేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ బ్రదర్ ఐత్రేయ బ్రాహ్మణంలో బలుల గురించి ఏ హిందూ మత గ్రంథాల్లో ఎక్కడా లేనటువంటి స్పష్టంగా ఉంటది ఐత్రేయ బ్రాహ్మణం. అదే అదే ఇప్పుడు బుక్స్ ఉన్నాయి నా దగ్గర కూడా, చాలా మంచి బుక్స్ అన్నమాట. ఐత్రేయ అసలు నీ వేదాల్లో బలుల గురించి ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటది, రాజసూయ యాగం తర్వాత అవన్నీ కూడా తైత్రేయ బ్రాహ్మణం కంటే ఐత్రేయ బ్రాహ్మణంలో ఎక్సలెంట్ గా ఉంటాయి. అసలు ఆ బుక్స్ కూడా ఇప్పుడు దొరకట్లేదు, చాలా కష్టపడి. నువ్వు అన్ని తీసుకొని దగ్గర పెట్టి ఇప్పుడు చూపిద్దు కానీ ఐత్రేయ బ్రాహ్మణం కనపడుతుందా? ఇప్పుడు చూపి. 2 వాల్యూమ్స్ ఉంటాయి ఇవి, చాలా ఎక్సలెంట్ గా. అసలు బలులు అంటే ఏంది, వాటి చరిత్ర ఏంటి, ఎక్కడెక్కడ ఏ విధంగా, అసలు యోపస్తంభం అంటే ఏంది, యోపస్తంభానికి ఎన్ని రకాల జంతువులు కడతారు, దానికి వ్యవహారం ఏ విధంగా ఉంటది, అదొకటి. తర్వాత ఈ తైత్రేయ బ్రాహ్మణం అనే దాంట్లో కూడా ఈ బలుల గురించి ప్రస్తావన అనేది ఉంటది అనమాట. ఐత్రేయ బ్రాహ్మణం, తైత్రేయ బ్రాహ్మణం అంటే వీళ్ళు అసలు ఈ గ్రంథాలు ఉన్నట్టే తెలియదు ఈ మతోన్మాదులకి. కాదు, ఈ ఉన్మాదులు ఏమనుకుంటారంటే మనం అలా గ్రంథాలు చదవం గుడ్డిగా చెప్తాం అనుకుంటారు, మనం గుడ్డిగా ఏదో మాట్లాడతాం అనుకుంటారు. గ్రంథాలు రిఫర్ చేయమా, గ్రంథాలు మన దగ్గర ఉన్నాయన్న ఆలోచన కోరవాలి. అవును. సో ఇప్పుడు నేను ఇంకొక 4-5 minutes అన్న ఈ పురుషమేధం గురించి చెప్పేస్తే పర్లేదు 9 o'clock దాకా తీసుకోండి, అక్కడ నుంచి నేను తీసుకుంటా. సో ఇక్కడ ఈ సునశేప వ్యవహారం ఏం జరిగింది, అక్కడ హరిశ్చంద్రుడు వర్ణదేవుడిని వరం కొనుక్కొని కుమారుడు పుట్టినాక ఒకటే ఒక కుమారుడు కలుగుతాడు. వర్ణదేవుడికి ఏమని కోరుకుంటాడంటే, ఏమని మొక్కుకుంటాడంటే, నాకు ఒక కుమారుని అనుగ్రహిస్తే నేను మళ్ళీ ఆ కుమారుని నీకు బలిగా అర్పిస్తా అని చెప్పేసి మొక్కుకుంటాడు. సో ఆ మొక్కుకున్న విధంగా వర్ణదేవుడు కుమారుని అనుగ్రహిస్తాడు.
ఆ కుమారుడు పుట్టిన తర్వాత హరిశ్చంద్రుడు డిలే చేస్తూ ఉంటాడు బలి అర్పించడానికి. ఇక వరుణదేవుడికి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఇక ఏం చేయాలో తెలియక కుమారుడి ప్లేస్ లో ఇంకొక బ్రాహ్మణుడి కుమారుడిని బలి అర్పిస్తానికి ఒప్పందం కుదుర్చుకొని ఒక బ్రాహ్మణుడి దగ్గర ఆవులను ఇచ్చి ఒక కుమారుని కొంటాడు. ఆ కుమారుని కొన్నాక మళ్ళీ ఆ కుమారుని కట్టడానికి ఎవరు లేకపోతే మళ్ళీ అదే బ్రాహ్మణుడికి మళ్ళీ ఆవులను ఇంకొన్ని ఆవులను ఇచ్చి కట్టిపిస్తాడు. మళ్ళీ కుమారుని ఆ బ్రాహ్మణుడి కుమారుని చంపడానికి ఎవరు లేకపోతే మళ్ళీ అదే బ్రాహ్మణుడికి ఇంకొన్ని ఆవులను ఇచ్చి చంపడానికి అతనే ఏర్పాటు చేస్తాడు. అంటే కొడుకుని చంపడానికి తండ్రిని ఏర్పాటు చేస్తాడు. కానీ ఆ తండ్రి ఒక్కొక్క స్టేజ్ లో ఇంత రేటు కట్టుకుంటూ ఫస్ట్ కుమారుని అమ్మటానికి ఇంత రేటు, తర్వాత కుమారుని తీసుకెళ్లి ఆ ఉపస్తంభానికి కట్టడానికి ఇంత రేటు, కట్టిన తర్వాత ఆ కుమారుని నరకడానికి ఇంత రేటు, ఇట్లా మాట్లాడుకుంటూ సంపాదించుకుంటాడు అక్కడ. అయితే ఇక్కడ ఆ కుమారుడు ఏం చేస్తాడంటే వర్ణదేవుడికి ప్రార్థించుకుంటాడు కాపాడమని. ఆ వర్ణదేవుడు సంతోషపడి అక్కడ బలి తీసుకోడు అనమాట. ఈ వివరణ చెప్తూ ఐత్రేయ బ్రాహ్మణులు ఈ విధంగా ఉందని చెప్తూ స్పష్టంగా మళ్ళా ద పురుషమేధ వాజ్ సెలబ్రేటెడ్ ఫర్ ద అటైన్మెంట్ ఆఫ్ supremacy over all created beings. Its performance was limited to Brahmins and Kshatriyas. It could be commenced only on the 10th of the waxing in the month of Chaitra, and altogether required 40 days for its performance. Though only 5 out of the 40 days were specially called the days of the Purushamedha, whence it goes the name of Panchaha. 11 sacrificial posts were required for అని చెప్తూ ఆ పురుషమేధానికి ఆ ప్రొసీజర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే స్పష్టంగా పురుషమేధం యొక్క ప్రొసీజరు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈయన ఏం చేస్తున్నారంటే ఈ ఆథరు కీత్ గారు అక్కడితో ఆగిపోయారు. కానీ ఈ ఆథర్ ఇంకా ముందుకెళ్ళి కాళికా పురాణం తీసుకున్నాడు, మళ్ళా చండీయాగం అని అవన్నీ తీసుకొని ఇక్కడ స్పష్టంగా పురుషమేధ అంటే హ్యూమన్ సాక్రిఫైస్ ఇక్కడ ఉంది అని చెప్పేసి వివరాలు ఇస్తూ ఆధారాలు ఇస్తూ the Kalika Purana says by a human sacrifice attended by the forms laid down, Devi remains gratified for 1,000 years, and by sacrifice of 3 men 100,000 years. A human sacrifice is described as Atibali ante highest sacrifice. The fact is well known అని చెప్తూ స్పష్టంగా ఇంకా ఈయన తర్వాత కంటిన్యూ అయింది అని చెప్తూ కీత్ కంటే ఒక అడ్వాన్స్ స్టడీ చేస్తూ ఆధారాలు చూపిస్తూ స్పష్టంగా వివరించుకుంటూ వెళ్తాడు. అలాగే ఈ బలులు వ్యతిరేకించింది ఎవరు అని వచ్చి ఈయన ఇంకా అడ్వాన్స్ స్టడీ చేస్తూ ఈ బలులను బౌద్ధ మతం వ్యతిరేకించింది. బౌద్ధ మతం చూడండి, ద చీఫ్ లీడర్ ఇన్ ద మూవ్మెంట్ అగైన్స్ సాక్రిఫైసెస్ అండ్ ద యూజ్ ఆఫ్ సోమ బిర్వాస్ గౌతమ బుద్ధ, ద సన్ ఆఫ్ అన్ ఇండియన్ రాజా హూ లివ్డ్ అబౌట్ 2400 years ago. హిస్ ఫస్ట్ కమాండ్ వాస్ దో షల్ నాట్ టేక్ ఎనీ లైఫ్. ఈ బుక్ వచ్చేసి 1898 లో రాయబడిందండి. His first command was, thou shall not take any life. This referred to life of any kind. His priests were forbidden even to pluck up any vegetable which was supposed to have life like animals and into which a person might pass in another birth. The following was one argument used by the Buddhists against sacrifices. చెప్తూ వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఏం కథలు చెప్పేవాళ్ళంటే అరే నాయన అట్లా చంపకుర్రా ఆ పశువులను అట్లా చంపకుర్రా అంటే వీళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే ఆ పశువులను యజ్ఞంలో అట్లా బలి అర్పించినప్పుడు అవి స్వర్గస్థులు అవుతాయి, స్వర్గప్రాప్తి వస్తే స్వర్గాన్ని ప్రాప్తించుకుంటాయి అని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే అరే మీరు పితరుల కోసం ఇవన్నీ బలులు అర్పిస్తారు కదా, సపోర్ట్ చేయకుండా వాళ్ళని బతుకున్నప్పుడే చంపేసేది, వాళ్ళు కూడా స్వర్గప్రాప్తి వస్తుంది కదా, ఈ జంతువుల ప్లేస్ లో మీ తల్లిదండ్రులను బలిచ్చేసేది యజ్ఞాల్లో, డైరెక్ట్ స్వర్గానికి వెళ్ళిపోతారు కదా. ఈ చచ్చిపోయిన పేరు చెప్పుకొని పిండాకుర్తి నుడేంద్ర నాయన అని చెప్పేసి ఈయన ఇట్లా ఆట పట్టించి వీళ్ళకి ఎగ్నెస్ట్ గా ఫైట్ చేసి ఇవన్నీ మాన్పించి ఇదంతా హిస్టరీ ఉంటుంది ఈ బుక్ లో. ఇదే బుక్ లో లాస్ట్ లో ఆర్య సమాజ్ని ఆడుకుంటారంటే మామూలుగా ఆడుకోరు. ఈ బుక్ లో మనకు దయానంద సరస్వతిని వెలివేసినట్లు ఎక్కడ కనబడదు చరిత్రలో, ఎవరు కూడా మనకు ఆ విషయాలు చెప్పరు. కానీ 300 మంది పండితులు దయానంద సరస్వతిని చర్చలో కూర్చోబెట్టి దయానంద సరస్వతి వేస్ట్ అని తరతరాలుగా పారంపర్యంగా వస్తున్న వాటిని ఖండిస్తూ ఇతడు తన సొంత మాటలను సొంత ఆలోచన జొప్పించి పబ్బం గడుపుకుంటున్నారని చెప్పేసి పండితులు ఆయనను పట్టించుకోవద్దు, ఆయన అసలు ఫాలో కావద్దని చెప్పేసి తీర్మానించినట్లు కూడా మనకు రాస్తున్నారు. చూడండి, వెన్ దయానంద వాస్ 21 years of age, his father wished him to married against his will.
సో హీ లెఫ్ట్ హోమ్. ఈయన 21 వయసు వచ్చినప్పుడు, 21 సంవత్సరం వచ్చినప్పుడు తండ్రి అతనికి పెళ్లి చేయాలని తీర్మానించినప్పుడు అతని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు కాబట్టి దయానందుడు ఇల్లు పెట్టి పారిపోతాడు. మళ్ళా తర్వాత పట్టుకొస్తారు, మళ్ళా ఇంట్లో పెడతారు, మళ్ళా పారిపోతాడు. తర్వాత చాలా రోజుల తర్వాత ఒక సన్యాసిగా మళ్ళా తిరిగి రావటము అవన్నీ ఇక్కడ వివరిస్తాడు. ఈవెన్ when 10 years of age he saw the folly of idolatry. When he grew older, he rejected all the Hindu sacred books as inspired except the 4 Vedas and the Isha Upanishad which is found in the Yajurveda. And చెప్తూ in 1881 a large convocation of 300 pandits from Gauda, Navaipa and Kasi was held to discuss with Dayananda his opinions. The following resolutions were carried against him: that the Brahmanas are as valid and authoritative as the Shastras, and that other Smritis or law books are as valid and authoritative as Manu అని చెప్పేసి ఈ బ్రాహ్మణాలు ఇవి వేటినైతే దయానంద సరస్వతి ఖండిస్తున్నాడో తిరస్కరిస్తున్నాడో అవన్నీ కూడా అథారిటీవే, అవన్నీ కూడా వ్యాలిడే అని చెప్తూ that the worship of Vishnu, Shiva, Durga and other Hindu deities, the performance of the Shraddha ceremonies after death and bathing in the Ganges are sanctioned in the Shastras. That in the first hymn of the Rig Veda addressed to Agni, the primary meaning of Agni is fire and its secondary meaning is God. That sacrifices are performed to secure salvation అని చెప్పేసి స్పష్టంగా దయానందకు ఇప్పుడు ఏదైతే ఆర్య సమాజాలు చెప్తున్నారో వాటన్నిటి ఆనాడే ఖండించేసి వాళ్ళు దయానంద స్వామిని పక్కన పెట్టేసినారు. పక్కన పెట్టేసి ఇంకా ఆయన ఎక్స్పోజ్ చేస్తూ ఒక్క పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తే ఇక్కడ తర్వాత సాంబనకి ఇస్తా, తర్వాత టైం ఉంటే అశ్వమేధ యజ్ఞం ఇవ్వాలా లేకపోతే రేపు నుంచి చూద్దాము. ఇక్కడ దయానంద సరస్వతి ఏం చేస్తాడంటే అప్పుడు వరకు పాలిథియిజం అండి, వేదాలలో బహుదేవత ఆరాధన ఉంటుంది. 33 దేవతలు వేదాల్లో చెప్పబడ్డారు. ఆ 33 దేవతల ఆరాధన మనం వేదాలు చూస్తాం. ఈ దయానంద సరస్వతి వచ్చేసి 33 అనేది దేవతలు కాదు, అవి దేవుని యొక్క గుణ లక్షణాలు. వాటిని బట్టి అట్లా దేవుడిని అన్ని విధాలుగా ఆరాధించే వాళ్ళని చెప్పేసి ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క గుణాన్ని ఆపాదించి వివరిస్తూ సత్యార్థ ప్రకాశం వివరిస్తూ చూస్తాం. ఇక్కడ ఏమని ప్రశ్నిస్తున్నారంటే the deities are again and again said to be thrice 11 in number. They have different names, parents, wives and children, and live in different places. If they are all one, it might as well be said that 33 persons now living are all one అని చెప్తూ ఇక్కడ 33 దేవతలను 3 పదకొండులుగా చెప్పబడింది. స్పష్టంగా చాలా చోట్ల 3 పదకొండులుగా విభజించి చెప్పబడి, అంటే 11 రుద్రాలని, అశ్విని 2 అశ్విన్లని, ఆదిత్యులని ఇట్లా విడగొట్టి చెప్తారు కదా. నేను ఆల్రెడీ స్క్రీన్ మీద చూపించాను. అట్లా స్పష్టంగా విడగొట్టి చెప్పబడటమే కాకుండా వారికి భార్యలు ఉన్నట్టు, వారికి పిల్లలు ఉన్నట్లు స్పష్టంగా వేదాలలో చెప్పబడింది. ఇవన్నీ ఎట్లా దయానందుడు కాదని చెప్పేసి, అవన్నీ దేవుని గుణ లక్షణాలు అని చెప్పేసి, దేవునికి ఉన్న ఇతర పేర్లు అని చెప్పేసి, ఆ లక్షణాలు బట్టి పేర్లు అని చెప్పేసి, ఇప్పుడు యెహోవా దేవుడికి పేర్లు ఉంటాయి, అవి గుణ లక్షణాలు బట్టి. ఇప్పుడు సపోజ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడు, జెహోవా జాయిరా అవర్ ప్రొవైడర్, జెహోవా రఫా అవర్ డివైన్ హీలర్ అని చెప్పేసి ఇట్లా ఆయన చేయగలే కార్యములను బట్టి ఆయనకు పేర్లు ఉన్నాయి. ఈ అంతా కాపీ కొట్టేసి మన దగ్గర నుంచి ఆ 33 దేవతలు కాదని చెప్పేసి ఆ 33 ఒకే దేవుని యొక్క పేర్లు అని చెప్పేసి ఇంద్రుడికి ఈ గుణము అట్లా వివరించడానికి ప్రయత్నించారు. కానీ వీళ్ళు ఏం ప్రశ్నిస్తున్నారంటే, అరే నాయన బాగానే ఉంది, నువ్వు అంతా మంచిగా చేసినావు, ఓకే, స్పష్టంగా చాలా చక్కగా వక్రీకరించేసినావు వేద మంత్రాలను. మరి ఆ 33కి 33 పిల్లలు ఉన్నట్లు, ఆ 33 పిల్లలతో కలిసి పిల్లలను కలిగినట్టు, మళ్ళీ ఆ 33 ఒకే చోట కాకుండా వాళ్ళు నివసించిన ప్రాంతాలు కూడా చెప్పబడింది రా బాబు వేదాలలో. మరి దానికేం సమాధానం ఇస్తావు అని చెప్పి వాళ్ళు ఫైట్ చేసుకుంటారు కదా బ్రదర్, వాళ్ళు ఫైట్ చేసుకున్న సన్నివేశాలు ఉంటాయి కదా, అంతా ఒకటైతే వాళ్ళు మళ్ళా వాళ్ళలో వాళ్ళే యజ్ఞాలు చేసుకున్నట్టు. ఇప్పుడు ఆ యజ్ఞాల్లో విష్ణు పాస్ అయి, ఒక్క నిమిషం ఆగు, జాన్ సురేష్ అని అడ్మిట్ చేస్తా. జాన్ సురేష్ నాకు ఏదో నెట్ ప్రాబ్లం ఉన్నట్టున్నది. కనెక్టింగ్ అన్న, జాన్ సురేష్ అన్న
నా ప్రయత్నాలు ఏ నెట్ ప్రాబ్లమా? వస్తున్నారు వెళ్తున్నారు. లేదు లేదు, వేరే చిన్న పని నుండి అట్లా వెళ్ళాను. ఇంకా మన వాళ్ళు వస్తారు. ఓకే. సో అట్లా దయానంద సరస్వతి యొక్క ఫిలాసఫీని, అతను ప్రపోజ్ చేసిన మోనోథియిజం ని వాళ్ళే ఖండిస్తున్నారు. వాళ్ళు కూడా తర్కబద్ధంగా హేతుబద్ధంగా చక్కటి ప్రశ్నలు వేసినారు. ఒరే, నువ్వు 33 దేవతలు చెప్పబడితే కాదు ఒక్కడే దేవుడు అని చెప్తున్నావు, మరి 33 దేవతలకు 33 పెళ్ళాలు ఉన్నట్లు, మళ్ళా వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కన్నట్లు, మళ్ళీ వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నట్లు, అది కాకుండా మళ్ళీ రేపులు చేసినట్టు కూడా రాస్తున్నారు కదా. ఇప్పుడు ఇంద్రుడు పోయి రేపు చేసే ఆ 33లో ప్రతి ఒక్కరు రేపిస్తే మరి అంటే ఇప్పుడు ఈ ఎవరైతే మోనోథియిజం అని చెప్పేసి, బ్రహ్మ అని చెప్పేసి, పరమాత్మ అని చెప్తున్నాడు రేపిస్టా? అంతే కదా. ఇప్పుడు వీళ్ళు 33 దేవతలు వాళ్ళు ఏం చేసినారు, ఏంది, వాళ్ళ ఎక్కడెక్కడ పడిపోయినారు, వాళ్ళు ఎట్లా శాపం పొందుకున్నారు, మునుల భార్యల దగ్గర పోయి ఇలా వేషాలలో పోయి వాళ్ళతో కులికినప్పుడు మునులు గుర్తుపట్టి వాళ్ళని ఎట్లా చెప్పించినారు, అన్నీ ఉన్నాయి వేదాలలోనే. ఇవన్నీ తప్పించి నువ్వు ఎట్లా అనేసి వాదన జరిగింది. మళ్ళీ ఎట్ ది సేమ్ టైం ఏం చేసినారంటే, దయానంద సరస్వతి జీవించిన కాలంలో యూరోప్ లో సైన్స్ మంచి అభివృద్ధి చెందుతుంది. ఈ మనోడు వాళ్ళంతా క్రిస్టియన్స్, సైంటిస్టులు అంట. ఏదో డార్క్ ఏజ్ బీర్ కేజ్ అని చెప్పేది వాగింది కదా, ఆ అమ్మ మీద కేసు ఫైల్ అవుతుందంట. ఈ అమ్మ సంగతి ఏమైతే చూడాలా, కామాక్షి ధనరాజు గారి సంగతి ఏమైతే చూడాలా. పాపం చనిపోయిన వ్యక్తి గురించి ఏదో నోటికి వచ్చింది, సందు దొరికింది కదా అని చెప్పేసి ఏదో రెచ్చిపోయినట్టు మాట్లాడింది కదా. వాళ్ళు లీగల్ గా ప్రొసీడ్ అవుతారంట అక్కడ. మళ్ళీ అక్కడ బుక్ చేసేది యుఎస్ లా సస్తదిగా. అందుకని చనిపోయిన వ్యక్తి గురించి అవాకులు చవాకులు పేలొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యక్తి కూడా లేడు ఆయన యొక్క స్టాండ్ డిఫెండ్ చేసుకోవటానికి. రవి జయకర సెక్స్ స్కాండల్ అని చెప్పేసి ఏదో వాగింది. ఇప్పుడు ఆ స్కాండల్ విండాలు అన్ని బయటపడతాయి. ఎందుకంటే ఆ వ్యక్తి జీవించిన కాలంలో నువ్వు బతికి ఉన్నావు కదా మొన్నటిదాకా. ఆయన చనిపోక ముందే కదా నువ్వు నాస్తికురాలు అవతారం ఎత్తింది. ఆయన చనిపోయింది ఈ మధ్య కదా, అప్పుడేం గాడిదలు కాస్తుంది, అప్పుడు ఆగొచ్చుగా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఓకే లెట్ us see how we can proceed legally further because when person died he cannot defend his character, so at least we as his this thing అని చెప్పేసి వాళ్ళు ఏదో యుఎస్ కదా, యుఎస్ లో చక్కగా ఉంటది. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. సో ఇప్పుడు ఈ దయానంద సరస్వతి ఆ యూరోప్ లో జరుగుతున్న డెవలప్మెంట్, ఆ సైంటిఫిక్ డెవలప్మెంట్, అడ్వాన్స్ డెవలప్మెంట్ అన్ని చూసి అక్కడ టెలిఫోన్ కనిపెట్టిరని చెప్పగానే మా వేదాలలో టెలిఫోన్ ఎప్పుడో ఉంది, అక్కడ వైర్లెస్ కనిపెట్టినట్టే మా వేదాలలో కూడా ఎప్పుడో ఉంది వైర్లెస్ది. అక్కడ కరెంట్ కనిపెట్టిరంటే మా వేదాలలో ఎప్పుడో వేసి పెట్టినారు తీగలు, మీరే కనెక్షన్ ఇచ్చుకోలేదు. అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేసిండ్రా, అక్కడ ఏది బాంబ్ అణుబాంబు వేసిరంటే మా వేదాలు ఎప్పుడో ఉంది అణుబాంబు గురించి కూడా. ఇక ఈ వేద మంత్రాలని ఇష్టం అన్నట్టు రాసుకుంటా ఆడ విమానం కనిపెట్టంటే మా వేదాల్లో ఎప్పుడో ఉన్నాయి విమానాలు. అట్లా మంత్రాలకు ఆయన జీవించిన కాలంలో ఏదైతే డెవలప్మెంట్ ఆ క్రైస్తవ దేశాలలో జరుగుతుందో ఆ డెవలప్మెంట్ అంతా కూడా మా వేదాలలో ఉంది, మా వేదాలలో ఉందని చెప్పేసి వేద మంత్రాలను ఇష్టం ఉన్నట్టు వ్యాఖ్యానించడం చేసినాడు, అనువదించడం చేసినాడు, ఆ భాష్యం రాయటం చేసినాడు. అది కూడా ఎక్స్పోజ్ చేసినారు ఆ బుక్ లో. అది రామకృష్ణ మిషనరీ లైబ్రరీలో కలకత్తాలో ఇప్పటికి ఉంది లభ్యంలో. ఇక మనం నానా పాటలు పడి దాన్ని తీసుకొస్తాం కాబట్టి బయటికి తీసుకొచ్చుకున్నాము. సో అన్న నువ్వు వివరిస్తే బుక్స్ చూపించి, సురేష్ అన్న కూడా జాయిన్ అన్నాడు కాబట్టి జాన్ సురేష్ అన్న మళ్ళీ పల్లె ప్రభుదాస్ బ్రదర్ పోయి చీకట్లో కూర్చున్నాడు. అన్న ప్రభుదాస్ అన్న ఉన్నావా? ఉన్నానా? ప్రైజ్ ద లార్డ్. ఓకే, వచ్చేసాడు వెలుగులోకి. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంది, ఎవరు మన బొక్కల డాక్టర్ రాధా మనోహర్ రంకు, బొక్కల డాక్టర్ బొంకు, కరెక్ట్ గా సెట్ అయింది టైటిల్. మనం ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుంది మనం అని అంటే, ఈ గాడిద కొడుకులు అంటే అనకూడదు కానీ వీళ్ళ మాటలని వీళ్ళ చేష్టాలను వస్తుంటే అంత కడుపులో మండిపోతుంది. ఈ రాధా మనోహర్ దాస్ అనేవాడు ఎక్కడికి పోయినా బైబిల్లో యెహోవా దేవుడికి గొర్రెలు తినమన్నాడు, తర్వాత బర్రెలు తినమన్నాడు. మన దేవుడు చూడు మన గ్రంథాలు అలా ఉండదు, మన దేవుళ్ళు చాలా కరుణామయులు, శాంతి స్వరూపులు, నోట్లో ఏం పెట్టినా కొరకలేరు,
ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. సో రాధా మనోహర్ మాట్లాడినటువంటి ఒక వీడియో క్లిప్పింగ్, అతను ఏం మాట్లాడాడో నేను ఒకసారి జస్ట్ అలా చూపిస్తాను. చూపించిన తర్వాత దీంట్లో పెట్టిన అది చూపించిన తర్వాత అది వింటే మీకు అర్థమైంది మేము ఈ వీడియో ఎందుకు పెడుతున్నాం అనేది. అంటే కొంతమంది సహోదరులు తెలియాలి కదా, దానికోసం అది అది ఇప్పుడే నేను జస్ట్ చూపిస్తాను అసలు ఏంటి ఇతని వ్యవహారం, ఏమవుతుంటాడు బయటకు వెళ్ళిన కాడ. చూపిస్తాను. రోగం కనుక ఎంతసేపు తగ్గిపోవాలి ఎన్ని రాసి ఉన్నాయి. అలాంటి ఎదవల మధ్య మనం బతుకు తింటే టేస్ట్ గా ఉంటుంది. నాకంటే కూడా ఆవు ముఖ్యము అని వెంకటేశ్వర అని చెప్పాడు. కానీ బోండాగాళ్ళు ఎడారిలో పుట్టారు కదా, ఆ దోపిడీ దొంగలు, వాళ్ళకి ఏది దొరకదు. పచ్చదనం లేక పెంచెక్కిపోయి దొరికిందల్లా మన కోసమే. అమ్మాయిలు వాటా, తావులు వాటా, డబ్బులు వాటా అని ఈ గోండా మతాలు మన దేశంలో కూడా ప్రవేశించి ఆవు తింటే టేస్ట్ గా ఉంటది అనేటువంటి లుచ్చా యాదవులు సర్టిఫికెట్ లో హిందూ అని రాసుకున్న లుచ్చా యాదవులు. అలాంటి ఎదవల మధ్య మనం బతుకుతాం. అలాంటి ఎదవలను ఎంకరేజ్ చేసే ఎదవలు మనకు పరిపాలకులు అయి ఉన్నారు. వీళ్ళందరూ కూడా అకాల మరణం పొంది గోమాత శాంతించుగాక. జై. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఆవులను తినేవాళ్ళు లుచ్చా యాదవులు, అంతే కదా. ఆవులు కానీ జంతువులు కానీ తినేవాళ్ళంతా కూడా లుచ్చా యాదవులు అని చెప్పేసి మనం మాట్లాడటం కాదు, రాధా మనోహర్ దాస్ మాట్లాడాడు. సో ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అనేవాడు లేదా డిచ్కీ బాబా అనేవాడు అలియాస్ కండబట్టిన ఫోటోగాడు వాడు మాట్లాడిన దాన్ని బట్టి ఇప్పుడు లుచ్చా యాదవులు ఎవరెవరు అనేది వాళ్ళ గ్రంథాల నుంచి మనం లుచ్చా యాదవులు ఎవరు అనేది వాడి మాటల ద్వారాగా మనం ఇప్పుడు ఆధారాలు సహా వాళ్ళ గ్రంథాల నుంచి కొన్ని మనం చూపిస్తాను. ముఖ్యంగా నేను ఫస్ట్ ఏం చేస్తానంటే వేదాల నుంచి లుచ్చా యాదవులు ఎవరు అనేది చూపిస్తాను. ఆ తర్వాత వేదాల తర్వాత పురాణాల నుంచి లుచ్చా యాదవ్ ఎవరు అనేది చూపిస్తాను నేను. ఆ తర్వాత ధర్మశాస్త్రం నుంచి లుచ్చా యాదవ్ ఎవరు అనేది చూపిస్తాను నేను. తర్వాత చరిత్ర నుంచి లుచ్చా యాదవులు ఎవరు అనేది కూడా నేను చూపిస్తాను. ఈ కొన్ని ఎవిడెన్స్ అనేది నేను జస్ట్ ఇప్పుడు చూపిస్తాను, మీరు అంతా చూడండి. మరి ఆ లుచ్చా యాదవులు ఎవరు అనేది వీడు కండబట్టిన ఫోటో గాడి చెప్పాలి. మనం ఒకసారి చూద్దాం. ఇది ఇక్కడ కనపడుతుంది కదా, ఇది ఏంటిది అని అంటే శుక్ల యజుర్వేదం 8వ అధ్యాయం 28, 29 శ్లోకాలు. ముందు నేను శ్లోకాలు చూపించి ఇంగ్లీష్ లో ఉంటుంది, అది మీరు చదవండి బ్రదర్, నవీన్ బ్రదర్. తెలుగులో ఉన్నదాన్ని నేను వివరిస్తాను. ఇక్కడ ఒకసారి తెలియాలి, శ్లోకం లేదు ఏం లేదు అని మనం తప్పించుకున్నారు ఈ దొంగలు. అందుకని శ్లోకం కూడా పెట్టా నేను ఈరోజు. బొక్కల డాక్టర్ లాంటి వాళ్ళు ఏమంటారంటే ఈ యదవులకి ఏమీ తెలియదు, వాళ్ళ దగ్గర ఏ గ్రంథాలు ఉండవు, సావు కథలు చెప్తా ఉంటారు మన దగ్గరికి వచ్చి. అందులో శ్లోకం లేదు, అది కరెక్ట్ కాదు, వీళ్ళకి అసలు వేదాల గురించి తెలియదు, వీళ్ళ సంస్కృతం తెలియదు అంటూ ఏదో మాయమాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి నేను శ్లోకాలు కూడా పెట్టాను ఇక్కడ ఇంగ్లీష్ లో ఉన్నాయి బ్రదర్, కొంచెం చూడండి, ఇది చదవండి, తర్వాత నేను తెలుగులో చెప్తా. Let still unborn the 10-month calf move with the following after birth, even as the wind is moving, as the gathered flood of ocean moves, so may this 10-month calf come forth together with the after birth. నేను చూసినా కూడా వీడియో అట్లా ఉంది ఇది కూడా. Oh, you who have a womb of gold and offspring meet for sacrifice, him with all limbs unbroken have I brought together with his dam all hell. గర్భంతో ఉన్న తీసుకొని చంపేస్తారు ఆవుని. దీన్ని ఇప్పుడు తెలుగులో నేను చక్కగా అందరికి అర్థమయ్యేటట్టు ఇక్కడ పెట్టాను చూడండి. నీవు దేవతల సమిధవు దేవానాం సమిధాసి అని ఉంది ఇక్కడ, ఏదో శ్లోకంలో ఉన్నటువంటి దాన్ని పెట్టాడు ఇక్కడ. యజ్ఞార్థము వధించిన గర్భిణీ గోవు యొక్క పిండమును అగ్నిలో వేయవలను. బ్రాకెట్లు సహా పెట్టి రాశాడు ఇక్కడ. ఎవరు రాశారు ఇది?
సాయనాచార్యుడి యొక్క భాష్యాన్ని చాలా చక్కగా దాశరథి రంగాచార్య. అక్షర వాచస్పతి డాక్టర్ దాశరథి రంగాచార్య చాలా చక్కగా దీన్ని ఉన్నట్టుగా రాశాడు. కానీ ఇతని మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని మాత్రం విడిగా రాసుకున్నాడు. దాంతో మనకు సంబంధం లేదు. ఇతను మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని మాత్రం ఇతను కూడా పాపం అంగీకరించలేక, ఇలాంటివన్నీ ఒప్పుకోలేక ఓ పక్కన ఎక్కడో మూలం రాసుకున్నాడు ఈ పుస్తకాల్లోనే. బహుశా ఈ జంతువులు కాదేమో అన్నట్టుగా రాసుకున్నాడు. అవి మనకెందుకన్నా, శ్లోకం కావాలా అర్థం కావాలంటే. ఆయన శోకం మనకు వద్దంటారా? ఆయన వ్యక్తిగత శోకం మనకెందుకు? వ్యక్తిగత అభిప్రాయంతో మన సంబంధం లేదు. సో అక్కడ అనువాదం ఏదైతే చేశాడో సాయనాచార్యుడు అంటే దాదాపు 700 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సాయనాచార్యుడు. 700 సంవత్సరాల క్రితం అంటే ఆ రోజుల్లో సంస్కృతం అనేది ఎక్కువగా మాట్లాడేవాడు. సంస్కృతం అనేది చలామణిలో ఉన్నటువంటి రోజులు అవి. సో ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు తర్జుమా చేసినటువంటిది ఏదైతే ఉంటుందో, లేదా సంస్కృతంలో రాసినటువంటి ఆ గ్రంథాలు ఏదైతే ఉంటాయో వాటికి వాల్యూ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే, ఇంతకుముందు గతంలో నాకు ఇతను ఫోన్ చేశాడు, ఆర్య సమాజం, అతని పేరు ఏం పేరు, పాతూరు రాధాకృష్ణ. అతను ఫోన్ చేసి నాతో వాదించేటప్పుడు ఈ మాట అన్నాడు, దయానంద సరస్వతి చెప్పింది కరెక్ట్ అండి, అతనికి సంస్కృతం చాలా బాగా తెలుసు, కానీ సాయనాచార్యుడి సంస్కృతం తెలియదు అని చెప్పి ఫోన్లో మాట్లాడాడు నాతోటి. అప్పుడు నేను ప్రశ్న వేశాను, ఏమయ్యా దయానంద సరస్వతి అనేవాడు, సారీ గౌరవంగానే మాట్లాడాలి మనం, దయానంద సరస్వతి అనే వ్యక్తి ఏది వాళ్ళు చేసిన పనులు బట్టి వాళ్ళ గౌరవం కూడా ఇవ్వాలనిపించలేదు బ్రదర్. వాళ్ళు తప్పుడు మాటలు, తప్పుడు గ్రంథాలు వాళ్ళు రాసిన దాన్ని బట్టి అవి చూస్తుంటే మైండ్ పోతుంటది మనకి. దయానంద సరస్వతి మరీ దారుణం. అయితే నేను ఆ ప్రశ్న అడిగాను, ఎవరిని, పాతూరు రాధాకృష్ణని ఒక మాట అడిగాను. నేను ఏమని అడిగానంటే, ఏమయ్యా సంస్కృత భాష అనేది అంతరించిపోయే సమయంలో, దాదాపుగా అంతరించిపోయిన తర్వాత వచ్చినటువంటి వాడు దయానంద సరస్వతి, ఆర్య సమాజ స్థాపకుడు. సంస్కృత భాష అనేది మంచిగా బాగా చలామణిలో ఉన్నటువంటి కాలంలో ఉన్నవాడు ఎవరు, సాయనాచార్యుడు. మరి వీళ్ళిద్దరిలో ఎవరికి సంస్కృతం తెలిసిద్ది అని చెప్పి అతను ప్రశ్న అడిగాను. అతను ఏమంటాడంటే, ఇవన్నీ నాకు తెలియదు అంటాడు, ఇవన్నీ మా అనవసరం అండి మాకు తెలియదు అంటాడు, తప్పించుకున్నాడు. నేను మళ్ళీ లాక్కొచ్చి అక్కడే కూర్చోబెట్టా. ఏమయ్యా సంస్కృత భాష అనేది చలామణిలో ఉన్నప్పుడు అంటే బాగా మాట్లాడేటటువంటి కాలంలో ఉన్నాయని రాసిందేమో తప్ప, సంస్కృత భాష అంతరించిపోయిన తర్వాత ఏదో కాత్యకూర్తో చదువుకొని అది కూడా సరిగా గ్రంథాల్లో ఉన్నటువంటి వాటికి వీటికి కూడా ఈ దయానంద సరస్వతి రాసినటువంటి కూడా కరెక్ట్ గా లేవు అనువాదాలు కూడా. మరి ఈయన రాసింది, ఈయన చేసినటువంటి అనువాదం కరెక్ట్ అని చెప్తున్నావు కదా, ఇది ఎలా కుదిరింది చెప్పమని చెప్పేసి మనం అలా అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఒకటే సమాధానం ఉంటుంది, ఇవన్నీ మాకు తెలియదండి, మా దయానంద సరస్వతి రాసిందే కరెక్ట్, ఆయన అనువాదం చేసిందే కరెక్ట్, సాయనాచార్యుడు అనువాదం చేసింది తప్పు అని చెప్పి వీళ్ళు ఆ విధంగా మాట్లాడుకుంటూ వచ్చారు. మనం అడిగిన దానికి సమాధానం లేదు వీళ్ళ దగ్గర. సో వాస్తవానికి మనం ఆలోచించిన లాజికల్ గా ఆలోచించిన సాయనాచార్యుడిది రాసిందే కరెక్ట్ గా ఉంది అని చెప్పి మనకు చాలా క్లియర్ గా అర్థమైంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి మాట, ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. ఇది ఇక్కడ రాసినటువంటిది అంటే, యజ్ఞం చేసేటటువంటి ఆవు, గర్భిణీ ఆవుని దాని పొట్టను చీల్చి పిండాన్ని కూడా అగ్నిలో వేసి ఆవుతి ఇవ్వటం అనేది ఎంత భయంకరమైనటువంటిది. నీకు ప్రపంచంలో ఉన్నటువంటి మత గ్రంథాల్లో ఎక్కడా కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉండదు అనమాట, యజ్ఞాలు చేయటం అనేది. సామాన్య నీ మైక్ డిస్టర్బ్ అవుతుంది, నీ మైక్ డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ గా ఉందా? గరగర సౌండ్ వస్తుంది. చూడు, ఇప్పుడు కూడా అలాగే ఉందా? లేదు. ఓకే. అయితే ఇక్కడ ఈ లుచ్చా యాదవ్ అని అంటున్నాడు కదా వీడు. ఈ లుచ్చా యాదవ్ ఎవడైతే ఉన్నాడో వాడు కండబట్టిన పుట్టగాడు, రాధా అలియాస్ రాధా మనోహర్ దాస్. వాడి గ్రంథంలో వేదాల్లో ఉన్నటువంటి దీని గురించి ఏం సమాధానం చెప్తాడు. ఇక్కడ లుచ్చా యాదవులు ఎవరు అనేది వాడు చెప్పాలా. యజ్ఞం చేస్తున్నటువంటి లుచ్చా యాదవులు ఎవరు, ఆ యజ్ఞంలో వేసినటువంటి ఆ జంతువును బలి తీసుకుంటున్నటువంటి లుచ్చా యాదవులు ఎవరు,
ఈ ఆవులో ఆ గర్భిణి గోవుని దాన్ని చంపినటువంటి లుచ్చా యాదవులు ఎవరు, దాని పొట్టలో ఉన్నటువంటి పిండాన్ని కూడా తీసి బలి తీసుకున్నటువంటి లుచ్చా యాదవులు ఎవరు, ఇవన్నీ కూడా వీటికి ఆన్సర్ చెప్పాలి. వీడు ఎవరో ఈ రాధా మనోహర్ దాస్ అనేవాడు, ఆ లుచ్చా యాదవ్ చెప్పాలి దీనికి సమాధానం. చూడండి ఒకసారి చదువుతున్నాను. యజ్ఞార్థము వధించిన గర్భిణి గోవు యొక్క పిండమును అగ్నిలో వేయవలను. దేన్ని వేయాలంట? గర్భిణీ గోవు యొక్క పిండాన్ని వేయాలి అని అంటే గర్భిణీ గోవుని చంపి దాని పొట్ట చీల్చి ఆ పొట్టలో ఉన్నటువంటి పిండాన్ని తీసుకొచ్చి అగ్నిలో వేయాలి. తర్వాత మాయ చుట్టిన 10 నెలల పిండము కంపించవలను, వాయువు వలను, సముద్ర తరంగములను కంపించవలను, దశమాసి గర్భపిండము కంపించవలను. ఇవన్నీ చదవాలి ఇక్కడ మంత్రాలు ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి ఎట్లా చెప్తున్నాడు, ఆ వర్ణించడం కూడా ఎలా వర్ణిస్తున్నాడు చూడండి. ఏదైతే గర్భిణీ గోవు యొక్క పొట్టలో ఉన్నటువంటి పిండాన్ని అగ్నిలో వేసినప్పుడు అంట అది కంపించాలంట. ఆ వేడికి ఏమైంది, అది పాపం ఆ పిండం పసిపిండం కదా, అట్టడట్ట కంపిస్తూ ఉంటది. ఆ కంపించడం అనేది ఎలా ఉండాలంట? వాయువు కంపించినట్టు, సముద్ర తరంగముల వలన, సముద్రం మీద అలలు ఎలా కంపిస్తూ ఉంటాయో, అలలు కాదు తరంగాల్లాగా వస్తుంటది కదా నదుల్లో సముద్రాల్లో, ఆ నీటి అట్లా వస్తుంటది కదా, అట్లా కదిలినట్టుగా ఆ తరంగాల్లాగా కంపించాలంటే ఇది. తర్వాత 29 చూడండి ఇక్కడ మంత్రంలో ఏమైనా ఉంటుందంటే, గర్భిణీ గోవు నీ గర్భము యజ్ఞయోగ్యమైనది, నీ గర్భం అంట యజ్ఞయోగ్యమైనదంట, నీ యోని స్వర్ణమయమైనది, నీ పిండము వికలము కాని అవయములు కలది, ఈ గర్భమును తల్లికి కలుపుచున్నాను, గర్భపు రక్తముచే హోమం చేయవలను. అబ్బా ఎంత భయంకరంగా ఉంది ఇది. అసలు ఈ విధంగా బైబిల్లో కూడా లేదు, బలి ఇచ్చేటటువంటి విధానం ఇంత భయంకరంగా ఉంటే మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు? గర్భిణీ గోవుతో చెప్తున్నారు వీళ్ళు, నీ గర్భం చాలా యజ్ఞయోగ్యమైనది, నీ యోని స్వర్ణమయమైనది, అంటే బంగారమయమైపోయింది నీ యోని. ఎందుకు? నువ్వు కన్నటువంటి ఆ పిండం ఏదైతే ఉందో ఆ పిండం వికలము కాని అవయములు కలది, ఈ గర్భమును తల్లికి కలుపుతున్నావు, ఆ గర్భంలో ఉన్నటువంటి రక్తంతో హోమం చేయాలంట, గర్భిణీ గోవు యొక్క రక్తంతో హోమం చేయాలంట. మరి ఇవన్నీ కూడా చెప్పండి బ్రదర్. ఇక్కడ నీ యొక్క యోని స్వర్ణమయమై ఉన్నదని ఆడు ఎలా చెప్పగలిగాడు అంటున్నా. మరి ఎలా చెప్పగలిగాడు? మరి అటువంటి దాన్ని ఆ యోని మార్గంలో గర్భాశయంలో ఆ పిండం అనేది తయారైంది కదా. వాళ్ళ పవిత్ర దేవతని అంత ఘోరంగా భయంకరంగా వర్ణిస్తున్నాడు కదా ఆయన. చాలా ఘోరంగా ఉంది అసలు. సిగ్గు గాలికి వదిలేసి క్రైస్తవుల మీద ఇతరుల మీద పడి ఏడుస్తారు ఎందుకు? గర్భంలో ఉన్న పిండాన్ని అగ్నిలో బలి ఇచ్చిన తర్వాత, అగ్నిలో వేసిన తర్వాత అంట ఆవు యొక్క గర్భిణీ గోవు యొక్క గర్భంలో ఉన్న రక్తం చేత హోమం చేయాలంట. ఏంటంటే జుగుప్సాకరంగా ఉన్నాయి ఈ యదవులకి ఏడ కనపడవు. వాడికి తెలిస్తే కదా దరిద్రుడికి. మీ గ్రంథాల్లో ఏముందో మీరు మాట్లాడుకోండి, మీరు వాటి గురించి చెప్పుకోండి, మేము కాదంటలా. ఈ బైబుల్లో యెహోవా దేవుడు గొర్రెను బలి ఇమ్మన్నాడు, బర్రెను బలి ఇమ్మన్నాడు అనుకుంటా క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ లుచ్చాగాడు ఎవడైతే ఉన్నాడో వీడు ఎవడాడు కన్నబట్టిన ఫోటోగాడు అలియాస్ రాధా మనోహర్ దాస్ అనేవాడు దొంగ సన్యాసి వీడి 6 దాటితే అంత సెక్స్ వీడికి. అమ్మాయిలకు ఫోన్లు చేయటం, వాళ్ళని ట్రాప్ లో పడేయటం, అదే పని రాధా మనోహర్. ఇప్పుడు నువ్వు మాట్లాడిన తెలుగేనా ఇంగ్లీషా? వీడికి 6 దాటితే సెక్స్ వీడికి రెండు ఆలోచన ఉండదు. ఓకే, అర్థమైంది. 6 దాటితే సెక్స్, 6 తర్వాత అదే అవంటావు. అది ఎందుకంటే రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. అవన్నీ కూడా మనోళ్ళు చాలా మంది విన్నారు, అవన్నీ కూడా మనం పెట్టాము, యూట్యూబ్ లో పెట్టాము, చాలా మంది విన్నారు. వీడి బతుకేంది అనేది అర్థమైపోయింది. అప్పటి నుంచి వీడికి ఫాలోయింగ్ తగ్గిపోయింది ఆటోమేటిక్ గా. కేవలం మతం మొదలు తప్ప ఈ నువ్వు ఇంటికి వెళ్ళి కూడా రానిట్లా ఈ నువ్వు కూడా పెద్దగా. అప్పటి నుంచి ఈ బతుకేంది అనేది బయటపడిపోయింది. ఆయన ఇంటికి రానిస్తే ఉందా? అదే అందుకే అర్థమైపోయింది జనాలకి. హైందవ సహోదరులు చాలా జాగ్రత్త పడ్డారు వీడి విషయంలో ఇప్పటికైనా సరే. ఇట్లాగా ఇలాంటి నీచమైనటువంటి అన్ని బలులు ఇవన్నీ కూడా వాడి గ్రంథాల్లో పెట్టుకొని వాడికి ఏడ కళ్ళు కనపడవు. వాడు క్రైస్తవుల్ని వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళని దూషించడం, బైబిల్ గురించి తప్పుగా
మాట్లాడటం, వాడి కళ్ళు కనపట్లేదు, ఇవన్నీ కూడా తర్వాత చూడండి. ఇంకొకటి ముష్టి వేదం నుంచి ఒకటే చూపించాను, ఇంకా బోల్డ్ ఉండే. ఋగ్వేదంలో తీసుకుంటే ఇంద్రుడు 300 దునపోతులు తిన్నట్టుగా ఉంటది యజ్ఞంలో, నాటుసారి అది అయినట్టుగా ఉంటది, 3 కొనలు నాటుసారి. చూడండి ఇంకా తర్వాత ఇప్పుడు భయంకరమైన నరబలి, పశుబలి కూడా ఉంటది చూడండి, దాని గురించి కూడా చూద్దాం. ఇది బ్రహ్మ వివర్త పురాణం అనుకుంటా. బ్రహ్మ వైవర్త పురాణం నెట్ బాగా ప్రాబ్లం గా ఉంది మనకి, అందువల్ల స్పీడ్ గా రాలేకపోతుంది. వర్షం పడి ఉన్నాయి, ఇది కూడా ఉన్నాయి, ఇది ఉన్నాయి ఇప్పుడు అనమాట. ఇది ఇక్కడ ది కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద అని బుక్స్ ఉన్నాయి కదా, ఆయన దాదాపు 9 వాల్యూమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా. ది కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద వాల్యూమ్ నెంబర్ 3లో, వాల్యూమ్ నెంబర్ 3లో చాలా స్పష్టంగా చాలా చోట్ల చెప్తాడు ఈయన బీఫ్ తినేదాని గురించి. ఇప్పుడు ఇందాకలా వీడు ఏమన్నాడు, రాధా మనోహర్ దాస్ గారు ఏమన్నాడు, ఈ ఆవును తినే వాళ్ళంతా కూడా లుచ్చ యాదవులు, జంతువులు తినే వాళ్ళంతా కూడా లుచ్చ యాదవులు అని చెప్పి మాట్లాడాడు. అది పెట్టు వివేకానంద. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, మరి ఆ లుచ్చ యాదవులు ఎవరో ఈయన చెబుతున్నాడు, స్వామి వివేకానంద, మనం చెప్పటం కాదు. ఒకప్పుడు మాంసం తిననటువంటి ఇది బ్రాహ్మణుడే కాదు, బీఫ్ తిన్నటువంటి బ్రాహ్మణుడే కాదు. ఇది ఇక్కడ ఉంటుంది చూడండి, చాలా స్పష్టంగా ఉంటది. ఇది చదవండి బ్రదర్ ఒకసారి, ఇది ఇక్కడ నుంచి చదవండి, హిందూయిజం అన్న దగ్గర నుంచి. ఇక్కడ ఇది యూ విల్ బి అస్టానిష్డ్ బై టెల్ యూ, ఇక్కడ నుంచి చదివితే మనకు క్లియర్ గా అర్థమైంది ఏమంటున్నాడు స్వామి వివేకానంద. నవీన్ బ్రదర్ వాయిస్ వినపడుతుందా బ్రదర్? నా వాయిస్ వినపడుతుందా? అన్న పక్కకి వెళ్ళినట్టున్నాడు. సరే నేను చదువుతాను, చదవండి పర్లేదు, సరిపోతుంది. యూ విల్ బి అస్టనైజ్డ్ ఇఫ్ ఐ టెల్ యూ దట్ అకార్డింగ్ టు ద ఓల్డ్ ceremonials, he is not a good Hindu who does not eat beef. తర్వాత on certain occasion he must sacrifice a bull and eat it. That is digesting now. Digest. However, they may differ from each other in India. In that they are all one. They never eat beef. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. పూర్వకాలంలో ఇండియాలో బీఫ్ తిననటువంటి బ్రాహ్మణుడే కాదు. తర్వాత ఇంకో కొన్ని పేజీల్లో ఏమైనా ఉంటుంది అంటే, ఇదే వాల్యూమ్ నెంబర్ 3లో పంది మాంసం తిననటువంటి వాడు హిందువే కాదంట. పంది మాంసం తిననటువంటి వాడు హిందువే కాదనే మాట కూడా దీంట్లో ఉంటది స్పష్టంగా, ఇదే వాల్యూమ్ నెంబర్ 3లో. ఇందాకలే చూశాను నేను అది కూడా. ఇట్లా ఈ రకంగా మరి ఆ రోజుల్లో బ్రాహ్మణులు కూడా మాంసం తినేవాళ్ళు అని చెప్పేసి వివేకానందుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు కదా. మరి వాళ్ళు కూడా మాంసం తినేవాళ్ళు కాబట్టి మరి వాళ్ళందరూ లుచ్చేదోలని అందామా మనం? అంతే కదా. సమాధానం చెప్పాలి. వాళ్ళ పితరులు, వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ సాంప్రదాయాలు అన్ని లుచ్చా దేవుళ్ళు, లుచ్చా వాళ్ళు అని వాడు కన్ఫర్మ్ చేసి పడేస్తున్నాడు గోచిగాడు. కన్ఫర్మ్ చేసేస్తున్నాడు, వాడే చేస్తున్నాడు, స్పష్టంగా చేస్తున్నాడు. మనమే అనలేదు కదా. ఇప్పుడు వాడు మన మీద ఉమ్మేయాలనుకొని వాడి మీద బురద చల్లుకున్నాడు. వాడే వాంతి చేయించుకున్నాడు వాడు ముఖాన. చాలా స్పష్టంగా వివేకానందుడు చెప్తాడు, పంది మాంసం తిన్నోడు హిందువే కాదు. పూర్వకాలంలో బీఫ్ తిన్నోడు అసలు వాడు హిందువే కాదు, బ్రాహ్మణుడే కాదు. యుద్ధుని గాని దీనిలో గాని ఇది ఇక్కడ సాంబశివరావు గారు బుల్ అంటే
సాక్రిఫైస్ బుల్ అంటే అంటే ఎద్దు. ఆ ఎద్దుల్ని వధించి తినేవాళ్ళు అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ చాలా స్పష్టంగా. అవును, ఈ మస్ట్ sacrifice. సాక్రిఫైస్ ఏ బుల్ అండ్ ఈట్ ఇట్ అన్నాడు. ఓ, అంటే బీఫ్ ఎద్దుల్ని వధించుకొని తినేవాళ్ళు అంట. ఉమ్. అవి తిన్నోడు అసలు ఆ బ్రాహ్మణుడే కాదంట వెనకటి రోజుల్లో, ఆ పూర్వకాలంలో. ఇంత బ్రదర్ ఇప్పటికి కూడా ఇదిగా కూడా చెప్తా భద్రాచలంలో సాంబశివరావు గారు, ఉంటాడు. ఇప్పటికీ ఉమ్. భద్రాచలంలో ఉన్నటువంటి చాలా మంది ఆలయ పూజారులు తింటారని అక్కడున్న బోలెడు మంది ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్పారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయ పరివారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ ప్రాంతంలో చుట్టుపట్ల ఉన్న వాళ్ళు కూడా అందరికీ చాలా క్లియర్ గా తెలుసు వాళ్ళు మందు ఉంటదంట, విందు ఉంటదట, పొందు ఉంటదంట. వాళ్ళు ఖచ్చితంగా పిగ్గు బిఫ్ అనేది ఉండాలి వాళ్ళకి. అండ్ చాలా స్పష్టంగా అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు. ఒకసారి మీతో ఫోన్ లో మాట్లాడినట్టున్నారు, అక్కడ ఉన్నవాళ్ళు చెప్పినట్టున్నారు. అవునండి, అక్కడ ఉన్నోళ్ళు చెప్పారు కూడా నాకు, అక్కడ ఎంత ఘోరంగా ఉంటారు. అక్కడ ఉన్న ప్రజలకి తెలుసు కూడా. నాకున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళ బ్రతికేంటంటే అంతర్గతంగా ఒకటి పెట్టుకొని పైకి వచ్చి శ్రీరంగ నీతులు చెప్తారు. వాళ్ళకున్న సామెతే కదా అది. అవునవును. చెప్పేవి శ్రీరంగ నీతులు, తూరేవి ఏదో అంటారు కదా. నాకు తెలిసినంత వరకు వీడు పదే ఆవు మాంసం తినొద్దు అంటున్నాడంటే వీడికి దాని మీద ఏదో చెప్పలేని వ్యామోహం ఉండాలి. వాడు ఎవరికి తెలియకుండా సాటు వాడుకు తింటున్నట్టు వాడై ఉండాలి నాకు తెలిసినంత వరకు. వాడు తింటున్నాడు అంటానికి ఆధారం చెప్పమంటారా, రుజువు చెప్పమంటారా? వాడు చెప్పండి. ఫోన్ కాల్లో మాట్లాడినప్పుడు అమ్మాయితో చెప్పాడు చాలా స్పష్టంగా. ఏమని చెప్పాడు? కండబట్టి ఫోటో పట్టు, నాకు నువ్వు కండబట్టాలి అని అంటే రోజు 10 కేజీల మేక మాంసం, 10 కేజీల బీఫ్ అయ్యే పెట్టుకుని తిను, బాగా కండబడతావు, తొందరగా నాలా కండబడతావు అని చెబుతున్నాడు స్పష్టంగా. అట్లయితే వాడు తింటాడు అయితే తిరిగేలేదు. కాబట్టి దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? మంచి ఏటర్, మనకంటే కూడా బీఫ్ ఏటర్ అనమాట. మంచి ఫైటర్ అనమాట, మంచి అనుభవం ఉన్నవాడు అనమాట ఈ రాధా. వీడు శూద్రుడే కదా బ్రదర్, వీడికి ఈటింగ్ అనుభవం ఉంటది ఖచ్చితంగా. ఉండకపోతే వాడు నున్నంగా గుండ్రాయాలు అట్టెందుకుంటాడు మామూలు. వాడికి దాని మీద జావక పాపం కాషాయ వస్త్రాలు వేసుకుని ఎవడు పెట్టట్లేదని వాడు ఆ రకంగా ఫీల్ అవుతున్నాడని నా డౌట్. అవును బ్రదర్, ఇది విషయం. తర్వాత ఇంకొకటి చూపిస్తుంది చరిత్ర నుంచి, మరి బ్రాహ్మణులంతా కూడా లుచ్చాయాదోలని వాడు అన్నట్టు కన్ఫర్మ్ చేశాడండి, మనకు సంబంధం లేదు. అవును, మనం అంటలేదు. తిన్న వాళ్ళంతా లుచ్చాయాదోళ్ళేం కదా, మంచోళ్లే. రాముడు కూడా మంచోడే, మాంసం తిన్నవాడు. బ్రాహ్మణులు మాంసం తింటే ఒకవేళ వాళ్ళు మంచోళ్లే, వాళ్ళేం తప్పు చేయలే. మంచోళ్లే. వాళ్ళు లుచ్చాయాదోళ్ళు ఎట్ట అవుతారు? ఈడు లుచ్చాయాదవ అవుతాడు కానీ ఇచ్చేవాడు వాడు లుచ్చవదలం చేశారు వాడిని. అవును, ఎందుకు బీఫ్ తినే బ్రాహ్మణులు తిడుతున్నాడు పాపం. వాళ్ళు ఏదైనా 4 మంత్రాలు చదవాలన్నా ఓపిక కావాలి కదా వాళ్ళకి కూడా. ఇప్పుడు వాళ్ళలో తినేవాళ్ళు ఉంటే ఉండొచ్చు, తప్పే ఉంది దాంట్లో. తింటే తింటారు, పూర్వకాలంలో కూడా తిన్నారు. మహాభారతంలో చాలా స్పష్టంగా ఉంది, అది కూడా నేను చూపిస్తా. ఇప్పుడు అశ్వమేధ యాగం చేసేటప్పుడు ఆ బ్రాహ్మణులంతా కూడా చక్కగా తిన్నారు వాళ్ళంతా జంతువుల్ని. అట్లాగే పూర్వకాలంలో బ్రాహ్మణులు మన దేశంలో కూడా మాంసాన్ని చక్కగా తినేవాళ్ళు అని చెప్పి, పంది మాంసం తిన్నవాడు అసలు హిందువే కాదని వివేకానందుడే స్పష్టంగా చెప్పాడు. ఇలాంటి విషయాలన్నీ కూడా మరి మనం తప్పు పట్ల మనకేం అభ్యంతరం లేదు దానివల్ల. కానీ వీడు ఆ తినేవాళ్ళంతా లుచ్చేదోళ్ళని చెప్పి తిడుతున్నాడు వీడు రాధా మనోహర్ దాస్ అనేవాడు. కాబట్టి ఎవడు తెలియదు, అమాయకులు ఉన్నారు అనుకుంటున్నాడు వాడు. వాడు తింటున్న సంగతి కూడా మనకు తెలియదు అనుకుంటున్నాడు వాడు, కన్నింగ్. ఇప్పుడు పురాణాల నుంచి ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను నేను. ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం? వేదాల నుంచి గర్భిణీ గోవును బలిచ్చేటటువంటిది తీసుకున్నాం. దాని తర్వాత రెండోది వచ్చి చరిత్ర నుంచి తీసుకున్నాం. బలిచ్చేటటువంటి తత్వం, మాంసం తినేటటువంటి వాళ్ళు ఎవరు? ఈ బ్రాహ్మణులు కూడా తినేవాళ్ళని వివేకానందుడు చెప్పినటువంటి ఆధారం ఒకటి తీసుకున్నాం. ఇప్పుడు బ్రహ్మ వైవర్త పురాణం అనే దాంట్లో ప్రకృతి కాండ 64వ అధ్యాయం 92 నుంచి 96 శ్లోకాలు కానీ మనం చదివితే, ఇక్కడ జంతు బలులతో పాటు నరబలులు కూడా ఉంటాయి. చాలా స్పష్టంగా వివరంగా ఇస్తారు ఇక్కడ. అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి జంతు బలులు ఏంటి అనేది ఇక్కడ ఇస్తున్నారు చూడండి. నేను ఇక్కడ శ్లోకం కూడా ఇచ్చాను, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇచ్చాను. ఆ తర్వాత ఈ పక్కన తెలుగులో ఉన్నటువంటిది చక్కగా చదివి వినిపిస్తున్నాను, మీరు చూడండి. మాయాది అంటే ఎవరు అనేది నేను చూపిస్తాను, తర్వాత చెప్తాను నేను మీకు. దున్నపోతు, గొర్రె, మేకలు మొదలగు వాటిని బలిగా ఇయ్యవలను. మాయాతిని బలి చేసినచో ఆ దేవి 1000 సంవత్సరముల వరకు
సుప్రీతి అయి ఉండును. దున్నపోతును బలి ఇచ్చినచో 100 సంవత్సరములు ఆమెకి సంతోషంగా ఉంటదంట. ప్రీతిగా దాన్ని ఏమంటారు, సాటిస్ఫై దేవి. మంచి గొర్రెను బలి ఇచ్చిన 10 సంవత్సరములు 10 సంవత్సరాలు బాగా తృప్తిగా ఉంటదంట. మేకను గుమ్మడికాయను పక్షులను లేళ్లను బలి ఇచ్చినచో ఆ దేవి సంవత్సరం వరకు సంతోషంగా ఉండిద్దంట. అట్లే కృష్ణసారమును లేడిని బలి ఇచ్చినచో 10 సంవత్సరములు, గండకమును బలి ఇచ్చినచో 1000 సంవత్సరములు ఆ దేవి సంతోషపడును. కృత్రిమములైన పిండి వంటలతో ఇతర పశువులతో 6 మాసములు సంతోషంగా ఉంటదంట. పండిన పండ్లు అక్షతలతో 1 నెల వరకు ఆ దేవి సంతోషంతో ఉండిద్దంట. వ్యాధి లేనిది, మంచి వయసులో ఉన్నది, కొమ్ములు గలది, మంచి లక్షణాలు కలిగినది, వికారమైన అవయములు లేనిది, మంచి రంగు గలది, బాగుగా పోతరించినది అగు పశువును ఆ దేవికి బలిగా ఇవ్వను. ఎవరికి? ఈ దుర్గా అని అంటారు కదా, కనక దుర్గా వీళ్ళు పూజలు చేస్తుంటారు కదా, ఆ దేవికి ఏ జంతువులు ఇష్టమో, ఎన్ని సంవత్సరాలు ఆవిడ తృప్తిగా ఉంటది అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు అనమాట. తర్వాత ఇప్పుడు నరబలి గురించి ఉంటుంది చూడండి చాలా స్పష్టంగా. ఇక్కడ ఇదేంటంటే జంతువులు ఒకవేళ ఇచ్చేటటువంటి జంతువులు పవిత్రంగా లేకుండా ఆ జంతువులు కనుక ఏదైనా అంగవైకల్యం కలిగినటువంటివి, సరిగ్గా అవయవాలు సరిగ్గా లేనటువంటి, పుష్టి వ్యాధి వచ్చినటువంటి, లేదంటే జబ్బుతో కూడినటువంటి కనుక ఇస్తే మీరు ఎలాంటి శాపానికి గురవుతారు అనేది కూడా ఇక్కడ చెప్తున్నాడు. అట్లుగాక పిల్లను అంటే తక్కువ వయసులో ఉన్న పశువును బలిగా ఇచ్చినచో బలిని ఇచ్చిన వాని పుత్రుడు చనిపోతాడంట. తక్కువ వయసులో ఉన్నటువంటి దాన్ని అమ్మవారికి బలి ఇవ్వకూడదంట, మంచి వయసులో ఉన్న దాన్ని బలి ఇవ్వాలంట జంతువుని. అట్లే వయసు మీరిన పశువును బలి ఇచ్చినచో తల్లిదండ్రులు చనిపోతారంట. వయసు మీరింది అంటే ముసలి జంతువుని కనుక బలి ఇస్తే మాత్రం తల్లిదండ్రులు చచ్చిపోతారంట. ముసలి జంతువుని బలి ఇవ్వకూడదంట కనకదుర్గ అమ్మవారికి. తర్వాత అధికాంగములు గల పశువును బలి ఇచ్చినచో ధనమును, కొన్ని అవయములు లేని పశువుని ఇచ్చినచో సంతానమును, కొమ్ములు లేని పశువును బలి ఇచ్చినచో భార్యను, గుడ్డిదైన పశువును బలి ఇచ్చినచో సోదరుని ఆ దేవి చంపుతుందంటయా. చూసారు ఎంత స్పష్టంగా ఉంది ఇక్కడ. బలిని ఇచ్చేటటువంటి జంతువులు ఎలా ఉండాలంటే అధికాంగములు కలిగినటువంటిది, అంటే ఉన్నటువంటి అంగాలతో కాకుండా ఇంకా అది వేరే అంగాలు అంటే అది వికలాంగుల టైపులో అనమాట, అలా చెప్పొచ్చు. వికలాంగము కలిగినటువంటి జంతువు అటువంటిది బలి ఇవ్వకూడదంట. అలాగే అంగము తక్కువ కలిగినటువంటిది కూడా ఇవ్వకూడదంట. టోటల్గా వికలాంగములు కలిగినటువంటి జంతువులను బలి ఇవ్వకూడదు. తర్వాత కొమ్ములు లేని పశువుని కనుక బలిస్తే భార్య చచ్చిపోయిందంట. గుడ్డిదైన పశువుని కనుక గుడ్డి పశువుని కనుక బలిస్తే సోదరుడు చచ్చిపోతాడంట. వాళ్ళని ఆ దేవి చంపేసిద్దంట. బలిచ్చిన వాడి యొక్క భార్యని, తర్వాత వాళ్ళ సోదరుని అంటే వాళ్ళ చెల్లెలను చంపేసింది. తర్వాత వాడి ధనాన్ని కూడా అది నాశనం చేసేసింది. ఇది ఇట్లా జంతువులు, ఇలాంటి జంతువులను బలి ఇవ్వాలని బ్రహ్మవేత్త పురాణంలో చెప్తున్నారు. ఈ పైన శ్లోకం ఇచ్చాను, ట్రాన్స్లేషన్ కూడా ఇచ్చాను, కావాల్సిన వాళ్ళు చూసుకోవచ్చు. ఆ తర్వాత చూడండి, దూడను బలి చేసినచో తనకే మృత్యు కలుగును. అది చిన్నదాన్ని కనుక బలి చేస్తే వాళ్ళే చచ్చిపోతారంట. విచిత్రమైన శిరస్సు గల పశువును బలి ఇచ్చినచో విఘ్నము, రాగి రంగు గల వెంట్రుకలు గల పశువును బలి ఇచ్చినచో మిత్రుని, ఫ్రెండ్ని పోగొట్టుకుంటారంట. తోకలేని పశువును బలి ఇచ్చినచో సంపదనంతయు ఆ దేవి హరించును. తోకలేని జంతువుని కనుక బలిస్తే సంపద మొత్తం కూడా హరించి వేసిద్దంట. ఆ తర్వాత ఇది ఇక్కడ ఈ మాయాతి అనేటటువంటిది ఫస్ట్ మనం ఏదైతే చెప్పుకున్నామో, ఈ మాయాతి అనేటువంటి అంటే ఎవరు ఏంటి అనేది ఇక్కడ మనకి చాలా క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. తల్లిదండ్రులు వ్యాధులు లేని యువకుడు వివాహితుడై విష్ణు మంత్ర దీక్షను స్వీకరించి జారత్వ దోషము లేనివాడు కావలను. ఆ యువకుడు జారత్వ దోషం వలన పుట్టకూడదు. అతనిని పోషించిన వారు కూడా సత్పురుషులు కావలను. ఇట్టి పురుషుని బంధువులకు ధనమును ఇచ్చి అతనిని కొనవలను. ధనమును ఇచ్చి కొన్న ఆ పురుషుని ఇంటికి తెచ్చి స్నానము చేయించి అతనికి వస్త్రము చందనాదులచే అతనిని అలంకరించి 1 సంవత్సరం వరకు అతనిని యథేచ్ఛగా తిప్పుచు అతని వెంట తన మృత్యుని ఉంచవలను. ఇట్టి యువకుని మాయాతి అందురు. ఈ మాయాతిని అశ్వయుజ మాసమున అష్టమి నవమి తిథుల మధ్య దుర్గాదేవికి బలినీయవలెను. అది
ఇక్కడ మాయాతి అంటే ఎవరయ్యానంటే సత్పురుషుడు, మంచిగా పుట్టినటువంటి వాడిని తీసుకొచ్చి ఒక సంవత్సరం పాటు వాడిని బాగా తయారు చేసి మేపి వాడిని అమ్మవారికి బలి ఇవ్వాలంట. అలాంటి వాడిని మాయాతి అని అంటారు. అంటే నరబలి, అమ్మవారికి ఇచ్చినటువంటి నరబలి గురించి ఈ బ్రహ్మవైవర్త పురాణంలో చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఓ నారద, బలిదానం చేయవలసిన పశువుల వివరములను అన్నిటినీ నీకు తెలిపి తిని బలి వస్తువును స్తుతించి దేవికి బలినిచ్చి ఆ దేవి యొక్క కవచమును ధరించి ఆ దేవికి సాష్టాంగ దండం సమర్పింపవలను. ఆ తర్వాత బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చి పంపించవలను. అది ఇప్పుడు జంతు బలి మాత్రమే కాదు, నరబలి గురించి కూడా ఈ పురాణాల్లో, హిందువుల యొక్క పురాణాల్లో చాలా స్పష్టంగా ఉందన్నమాట. నరబలి అనేది ఏ విధంగా ఇవ్వాలి, అలాంటి వాళ్ళని ఇవ్వాలనేది చాలా స్పష్టంగా అక్కడ చెప్పబడి ఉందన్నమాట. ఈ విధంగా హిందువుల యొక్క గ్రంథాల్లో, వేదాల్లోనూ, పురాణాల్లోనూ, అలాగే ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఒక విషయాన్ని కూడా చెప్తారు చూడండి. ఉపనిషత్తుల్లో కూడా ఈ నరబలి గురించి ఏమని చెప్తున్నారో ఒకసారి చూద్దాం. నెట్ బాగా స్లోగా ఉంది, ప్రాబ్లంగా ఉంది. వాయిస్ కూడా మరి ఎలా వస్తుందో ఏంటో కానీ కొంచెం ప్రాబ్లం ఉంది ఈరోజు ఇంటర్నెట్. సరే బ్రదర్ ఉన్నారా? ప్రభుదాస్ బ్రదర్ సరే, ఇది ప్రాబ్లం. చెప్పండి బ్రదర్. బ్రదర్ మీరు మాట్లాడండి, అది ఇంటర్నెట్ సరిగ్గా లేదు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. సరే మీరు చెప్పండి, వీలైతే నేను మళ్ళీ తర్వాత చివరిలో 2 మాటలు చెప్తాను. ఇంకేదైనా మీరు మాట్లాడాలంటే మాట్లాడండి. సరే. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ యొక్క రాధా మనోహర్ దాస్ అనేవాడు మరి మాంసం తినేవారిని మరి కొద్దిగా రుచి అన్నాడు కాబట్టి వాళ్ళ గ్రంథాలలో మరి ఇప్పటివరకు మరి సాంబశివరావు గారు మరి వేదాల్లో కానీ అలాగే నవీన్ అన్న కానీ కొన్ని గ్రంథాలు చూపించడం జరిగింది. అలాగే మరి ఆ గ్రంథాలే కాక ఇంకా దేనిలో ఏ గ్రంథాల్లో మాంసం తిన్నారు అనేది కూడా మనం మాట్లాడదాం. వాల్మీకి రామాయణము అయోధ్య కాండము. అయితే అయోధ్యాకాండంలో 189వ పేజీలో లక్ష్మణుడికి రాముడు చెప్తున్నాడు అనమాట. ఏమనంటే లక్ష్మణుడు రాముని ఆజ్ఞ ప్రకారం అనేక విధములైన వృక్షములను తెచ్చి పర్ణశాలను నియమించెను. చాపలతో ఆవరణమును ఏర్పరిచి స్థిరముగా నుండినట్లు ఆ పర్ణశాలను కట్టెను. ఆ పర్ణశాలను చూచిన రాముడు తన ఆజ్ఞ వినవలెనని కోరికతో సావధాన చిత్తుడై నిలచి ఉన్న లక్ష్మణుతో ఇట్లు పలికెను. ఏమని పలుకుతున్నాడంటే, లక్ష్మణ, చిరకాలము జీవించుకోరు వారు వాస్తు దేవత శాంతి చేసుకునవలెను. అందుచే మనము లేడి మాంసమును తీసుకుని వచ్చి శాల పూజ చేసేదము. ఒక లేడిని చంపి శీఘ్రముగా ఇచ్చడికి తీసుకుని రమ్ము. శాస్త్ర విహితముకు కార్యమును చేయవలెను. ఈ ధర్మము నీకు కూడా తెలియను కదా అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ యొక్క మాటలో మనం చూసినట్లయితే 22-23లో లక్ష్మణ, చిరకాలము జీవించగోరు వారు వాస్తు దేవత శాంతి చేసుకునవలెను. ఇందుచే మనము లేడి మాంసం తీసుకొని వచ్చి శాల పూజ చేసేదము. ఒక లేడిని చంపి శీఘ్రముగా ఇచ్చడికి తీసుకొని రమ్ము. శాస్త్రవిహితముకు కార్యమును చేయవలెను. ఈ ధర్మం అనేది నీకు కూడా తెలిసింది కదా లక్ష్మణ అని అంటున్నాడు రాముడు అనమాట.
ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే లక్ష్మణ చిరకాలము జీవించగోరువారు వాస్తు దేవతా శాంతి చేసుకునవాలని అంటున్నాడు. చిరకాలము జీవించగోరువారు అనే దాన్ని జ్ఞాపకం చేసుకోండి మీరు. ఇక్కడ మరలా 190వ పేజీలో, ఓ సౌమ్యుడా ఈ లేడి మాంసమును ఉడికించుము, పర్ణశాల పూజ చేసేదము, ఈ దినము స్థిర దినము, ముహూర్తము కూడా స్థిర ముహూర్తము అని చెప్తున్నాడు అనమాట. ఈ లేడి మాంసమును ఉడికించుము అని అంటున్నాడు. అని అంటే ఇప్పుడు లేడి మాంసమును కూడా ఉడికించడము అని అంటే తింటారా లేకపోతే ఉడికించి పడేస్తారా అనేది మరి మనకి ఏమని అర్థమవుతుందంటే, లేడి మాంసం ఉడికించడం అని అంటే ఉడికించుకొని తింటారనమాట. పచ్చి మాంసం తిన్నటువంటి వారు కూడా విష్ణువు కూడా ఉన్నాడు. ఏది అవతారాలు అంటే ఒక అవతారం తర్వాత ఒక అవతారం చాలించేటప్పుడు అవతరించిన తర్వాత పచ్చి మాంసాన్ని విధి లేక పచ్చి మాంసాన్ని కూడా తిన్నటువంటి సందర్భాలు దేవి భాగవతంలో స్పష్టంగా మనకు కనబడుతున్నాయి అన్నమాట. అయితే ఈ 190వ పేజీలో మనం చదివినట్లయితే 29:32 చదివినట్టు, రాముడు ఆయా సందర్భాల్లో జపింపదగిన మంత్రములు బాగుగా తెలిసిన వాడు, అతడు స్నానము చేసి నియమవంతుడే వాస్తు పూజా సమయమున పఠింపదగిన మంత్రములన్నిటినీ సంగ్రహంగా చదివెను. దేవతలనందరినీ పూజించి పవిత్రుడే పర్ణశాలలో ప్రవేశించగానే రాముని మనస్సునందును ఆహ్లాదము కలిగిన రాముడు విశ్వదేవతలను రుద్రుని విష్ణువును ఉద్దేశించి బలులు సమర్పించి వాస్తు శాంతి నిమిత్తమై మంగళములు చేసి నియమానుసారముగా జపించి యథావిధిగా నదిలో స్నానము చేసి పాపములను, చూడండి చాలా జాగ్రత్తగా ఉన్న, పాపములను నశింపజేయి ఉత్తమ బలిని ఇచ్చెను అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ రాముడు పాపములను నశింపజేయి ఉత్తమ బలిని ఇచ్చాడు అని చెప్తుంది. ఇప్పుడు రాముడు మరి ఏ పాపము చేశాడని బలి నిమిత్తమే ఒక ఉత్తమమైనటువంటి బలిని ఇచ్చాడని ఈ యొక్క వాల్మీకి రామాయణము అయోధ్య కాండము 190వ పేజీలో స్పష్టంగా చెప్తుంది అనమాట. ఇంకా ఈ 189వ పేజీలో కూడా మనం చదివినట్లయితే, లక్ష్మణ చిరకాలము జీవించగోరు వారు వాస్తు దేవతా శాంతి చేసుకొనవలెను అని, అందుచే మనం లేడి మాంసమును తీసుకొని వచ్చి సాల పూజ చేసేదని అంటున్నాడు. లక్ష్మణ చిరకాలము జీవించగోరు వారు అని, ఇప్పుడు రాముడు మరి శాల పూజ చేశాడు, చేయటానికి ఎన్ని తీసుకొని రా, అవన్నీ తీసుకొచ్చిన తర్వాత మాంసమును ఉడికించడం అంటే బలి ఇచ్చిన తర్వాత ఆ యొక్క మాంసమును మరి ఉడికించటము జరిగింది అనేది కూడా మనకు స్పష్టమవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి ప్రశ్న అనేది ఏ రీతిగా తలెత్తుతుంది అని అంటే, చిరకాలము జీవించగోరు వారు వాస్తు దేవతా శాంతి చేసుకోనవలెను అని అంటున్నాడు. ఇప్పుడు రాముడు చనిపోయాడు, చిరకాలము మరి జీవించగోరు వారు వాస్తు దేవతా శాంతి చేసుకునవలెను అని చెబుతూనే మరి బలి కూడా ఇచ్చారు. ఆ యొక్క మాంసాన్ని కూడా ఉడకబెట్టి కూడా మరి చేయడం కూడా జరిగింది అనమాట. ఇప్పుడు రాముడు మరి చేసినటువంటి దానికి మరి రాముడు బతికున్నాడా లేదో చెప్పాలి, రాముడు బతికున్నాడా లేదో చెప్పాలి. అలాగే మరి సీత కూడా మరి ఆ సీతమ్మ వారు కూడా వీరి యొక్క మరి ఏ రీతిగానైతే మరి పూజించి సీతమ్మ వారిని కూడా ఆరాధిస్తున్నారో ఆ యొక్క సీతమ్మ వారి గురించి 186వ పేజీలో అయోధ్య కాండంలో ఏమని ఉంటుందంటే, యమునా నది మధ్యమును చేరిన పిమ్మట సీత ఆ నదికి నమస్కరించుచు ఈ విధంగా ప్రార్థించెను, యమునాదేవి నేను నిన్ను దాటి వెలుచున్నాను, మాకు క్షేమము గాక, నా భర్త వ్రతము పూర్తి చేసుకొను గాక. రాముడు ఇక్ష్వాకులచే పాలింపబడి అయోధ్యకు క్షేమంగా తిరిగి వచ్చిన పిమ్మట నీకు 1000 గోవులను 100 సురాకళ్ళు ఘటములను సమర్పించి పూజించదను అని అంటుంది అన్నమాట. ఇప్పుడు సీత చేసిన పని ఏంటి? మరి రాధా మనోహర్ దాస్ గారు చేసినటువంటి పని మాట ప్రకారం మరి వీరిని మనం ఏ రీతిగా అనాలి? మనం మాత్రం నింద వేయటం లేదు సుమా, వాడు అన్నటువంటి మాటలను బట్టి మనం మాట్లాడవలసి వస్తుంది అన్నమాట. ఇప్పుడు నీకు 1000 గోవులను సమర్పిస్తాను, మరలా 100 సురాకళ్ళు ఘటములను, సురా అంటే బ్రాకెట్ లో కళ్ళు అని ఇచ్చారండి, ఇక్కడ 100 సురాకళ్ళు ఘటములు సమర్పించి పూజించదను అని అంటున్నది.
మరి సీత చేసినటువంటి పని ఏంటి? ఒకవేళ మాంసం తినలేదు అని అంటే మాత్రం తప్పు అయిపోతుంది. ఎందుకనంటే వాల్మీకి రామాయణంలో సీతని రావణాసురుడి దగ్గర నుంచి తీసుకువచ్చిన తరువాత సీతమ్మ వారిని మీ యొక్క సీతమ్మ వారిని రావణాసురుడి దగ్గర నుంచి తీసుకువచ్చిన తర్వాత 157వ పేజీ ఉత్తరకాండంలో 157వ పేజీ 42వ సర్గంలో ఏముంటుందంటే, రాముడు పరిశుద్ధమైన మైరేయకమును మద్యమును చేతితో తీసుకుని ఇంద్రుడు శచీదేవికి తాగించినట్లుగా సీతకు త్రాగించెను. రాముడు భుజించుటకే కింకరులు బాగా శుద్ధి చేసిన మాంసములను అనేక విధములైన ఫలములను శీఘ్రముగా తీసుకుని వచ్చిరి. మాంసములను అనేక విధములైన కింకరులు బాగా శుద్ధి చేసిన మాంసాన్ని కూడా తీసుకుని వచ్చారు. దేనికని తీసుకువస్తారు అనేది మనం ఆలోచన చేసినట్లయితే తినటానికే తీసుకొస్తారనమాట. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత మాంసాన్ని ఏదో పడేయటం కోసం తీసుకురారనమాట. మాంసాన్ని తినటానికి తీసుకొస్తారు. అనేక విధములైన ఫలములను శీఘ్రముగా తీసుకుని వచ్చిరి. కిన్నర స్త్రీలతో కూడిన నృత్య సంగీతముల యందును నేర్పుగల అప్సర స్త్రీలను ఉరగ స్త్రీలు రాముని దగ్గర నృత్యము చేసిరి. మంచి నేర్పుగల సౌందర్యవతన నృత్య గీతములతో ప్రావీణ్యము గల స్త్రీలు పానమునకై వసలై రాముని దగ్గర నృత్యము చేసిరి అని స్పష్టంగా రాముడు గాని సీత గాని మాంసము తిన్నట్లే. అది ఒక రాధా మనోహర్ దాసు గారు ఆ మాంసం ఈ మాంసం అనేది కాదు, కానీ చెప్పిన ఏ మాంసం అయినా సరే రాముడు సీత మాంసం తిన్నట్లే. సీత కూడా మరి యమునా నదికి 1000 గోవులను మరి సమర్పించి పూజిస్తాను అని చెబుతుంది. కాబట్టి ఇప్పుడు రాముడు గాని సీత గాని చేసినటువంటి పనిని మనం ఏమనాలి అనేది మరి చెప్పాలి. మరి ఆ రీతిగానే మనుస్మృతిలో కూడా మాంసాన్ని మాత్రం పశు మాంసమును విధిగా తినాలి. అట్లు ఆ యొక్క ద్విజోత్తముడు గాని మాంస భక్షణ చేయకుంటే 21 జన్మములు పశువుగా పుడతాడు అని చెప్తుంది అనమాట. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు కూడా తినాలి. మరి రాధా మనోహర్ దాస్ అనేవాడు మరి ఎవడో నాకైతే తెలియదు, కానీ రాధా మనోహర్ దాసు గారు కూడా ఒక బ్రాహ్మణుడు అయితే తప్పనిసరిగా ఈ యొక్క పశు మాంసం అనేది తినాలి. తినకపోతే 21 సంవత్సరములు 21 జన్మలు మరి పశువుగా పుడతాడు అని స్పష్టంగా మనుస్మృతిలో చెప్పబడుతుంది అనమాట. 199వ పేజీలో స్పష్టంగా చెప్పబడుతుంది. మాంసం అనేది ద్విజోత్తముడు తినాలి అని స్పష్టంగా చెప్తుంది అనమాట. ఈ యొక్క మనుస్మృతిని కూడా మీరు తప్పనిసరిగా వినాలి. ఎందుకంటే ఈ యొక్క మానవ ధర్మశాస్త్రం 495వ పేజీలో ఈ యొక్క మానవ ధర్మశాస్త్రం 4 వేదాలు అధ్యాయం చేసినప్పుడు లభించే పుణ్యం కంటే హెచ్చు పుణ్యాన్ని ఇవ్వగల రాజ గ్రంథమని చెబుతుంది. కాబట్టి ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు పశు మాంసాన్ని తినాలి. ఒకవేళ తినకపోతే వాడు గాని పశు మాంసం గాని తినకపోతే వాడు లుచ్చే అని వాడే ఒప్పుకుంటున్నట్లు. రాధా మనోహర్ దాస్ గారు చూస్తాడో మరి చూసి కూడా చూడనట్టే నటిస్తాడనమాట. అంటే వాడు ఏమనుకుంటాడంటే ఇటువంటి వారంతా నేను పట్టించుకోవడం దేనికిలే, ఆ రాధా రాలేదు, వచ్చినట్లయితే నేను సమాధానం చెప్పగలను అన్న ఒక ప్రజలను నమ్మించడానికి వాడు ఏమరపాటు చేయడానికి ప్రజలను చూసి కూడా వాడి గ్రంథాలయ్యి వాడి చెప్పుకొనక, వాడి దేవుళ్ళ గురించి వాడి చెప్పుకొనక మరి ఇతరులు నమ్ముతున్నటువంటి విశ్వాసాన్ని కించపరిచేలాగా మాట్లాడితే మీ గ్రంథంలో ఉన్నటువంటి మరి ఇటువంటి అన్ని కూడా ఏ రీతిగానో మరి మీకు అర్థమయ్యే రీతిలోనే చెప్పడం జరుగుతుంది అనమాట. మరి వీడు గాని మాంసం అనేది తినకపోతే పశువుగా పుడతాడు, వీడు గాని మాంసం అనేది తినకపోతే వీడు ఒక లుచ్చా అని వీడికి వీడే మరి చక్కగానే చెప్పుకుంటున్నాడు. వీడి గ్రంథమే చెప్తుంది అనమాట మాంసం తినాలి, విధిగా తినాలి అని. మరి రాధా మనోహర్ దాస్ గారు లుచ్చాను ఒప్పుకుంటాడా, మాంసం తింటాడా మరి చెప్పాలి. ఒకవేళ మాంసం తింటున్నాడు అని అంటే మరి బైబిల్ అనేది దేనికి విమర్శించడం చెప్పాలి. బ్రదర్ మాట్లాడండి బ్రదర్. అదే జాన్ సురేష్ బ్రదర్ ఉంటే మాట్లాడమన్నాను, ఇంకేదన్నా ఉంటే. లేరు జాన్ సురేష్ అనేది కూడా నెట్ ప్రాబ్లం ఏదో ఉన్నట్లుంది. ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది నాకు కూడా. నువ్వు ఎక్కడి దాకా మాట్లాడినావు?
చెప్పి మాట్లాడాను నేను. ఇంకా ఉన్నాయి కానీ కొన్ని వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందని చెప్తున్నారు. అశ్వమేధ యజ్ఞం అయిపోయిందా? లేకపోతే క్లోజ్ చేద్దాంలో 9:45 ఉంది, నేను ఇంకా టైం ఉంది అనుకుంటున్నా. లేదు, క్లోజ్ చేస్తే పోయింది. రేపు కంటిన్యూ చేద్దాం, ఏమున్నది. ప్రదర్శన సో వీక్షకులారా, రేపు మరలా 8 o'clock కలుద్దాము. మీరే రోజు ప్రే చేయండి మా గురించి. కొద్దిగా వర్షం కారణంగా నేను కూడా అంత ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేయలేకపోయినాను, ఎందుకంటే నాకు మొత్తం బయట వర్షం పడి నానా బీభత్సంగా ఉంది. రేపు 8 o'clock మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ అండి.